అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తలను కూడా కడుగుమని అతనితో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయి. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారని తను అప్పగించు వాడిని ఎరిగిన కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత అతడు తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడని ప్రభువని మీరు పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపినవాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమెత్తియను. లేఖనము నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ మాటలు మేము వినబోచున్నగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అర్థం చేసుకున్నది మీరు మాకు దయచేయండి. నీ వాక్కులో శక్తి, నీ వాక్కులో జీవం, నీ వాక్కులో బలం ఉంటుంది. నీ వాక్కును మాకు వినిపింపజేయమని, దర్శించమని. అగ్ని వంటి బలమైన నీ వాక్కు, బండను బద్దలు చేసే సుత్తు వంటి నీ బలమైన వాక్కుతో మీరు మాతో మాట్లాడి దర్శించమని. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాయుమండల భూమండల శక్తులు, మనుషుల నుంచి పనిచేస్తున్న శక్తులు బంధించి ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సంధించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎంతోమందికి పవర్, శక్తి అంటే ఇష్టం. శక్తి అంటే ఇష్టం అని వాళ్ళు చేయొద్దండి. మీకు ఎవరికి శక్తి అంటే ఇష్టం ఉంటుందా? అందరికీ శక్తి అంటే ఇష్టమే. ఎంతమందికి నీరసం అంటే ఇష్టం? నీరసం. ఎంతమంది జీవితంలో నీరసం పనిచేస్తుంది? ఎంతమంది నీరసం ఉంది? బలహీనత ఎంతమందికి ఉంది? ఎవరైనా సరే పవర్ అంటే ఇష్టం. అందుకే కొంతమంది జిమ్కి వెళ్తారు. దే నీడ్ బైసెప్స్, ట్రైసెప్స్, దే నీడ్ సమ్ చెస్ట్, దే నీడ్ సమ్ వర్కౌట్స్, థైస్ బాగా కనబడాలనుకుంటారు. అందుకే చాలామంది స్త్రీలు వాళ్ళు బలంగా కనబడడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, అందంగా కనబడడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఎవ్రీ వన్ గోస్ ఆఫ్టర్ పవర్ అండ్ బ్యూటీ అండ్ స్ట్రెంగ్త్. ప్రతి వ్యక్తిని మనం చూస్తే శక్తి పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బయట మీకు తెలియదు కానీ పవర్ కాన్ఫరెన్స్లు అని జరుగుతూ ఉంటాయి. బయట మీకు తెలియకపోవచ్చు కానీ పవర్ అనే విషయం మీద అనేకమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. ఈరోజు పవర్ఫుల్ గాడ్ బికమ్ పవర్లెస్ హ్యూమన్ బీయింగ్గా కనబడ్డం ఈరోజు పరిశుద్ధుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు వర్తమానం అయ్యేలోగా చాలామంది జీవితాల్లో వినూత్నమైన మార్పు దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ ఆలోచన విధాల్లో, నీ యాటిట్యూడ్లో, నీ జీవిత శైలిలో కొన్ని మార్పులు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి ఈరోజు యేసు ప్రభు సృష్టికర్త. ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు. కలిగి ఉన్నది లేకుండా కలగలేదు. ఆయన ఎలాంటి వాడు అంటే వాక్కులో శక్తి కలిగిన వాడు, చూపులో శక్తి కలిగిన వాడు, చేతుల్లో శక్తి కలిగిన వాడు, పాదములో శక్తి కలిగిన వాడు, ఆలోచనలో శక్తి కలిగిన వాడు. యేసు ప్రభుని ఏ విధంగా కూడా ప్రపంచంలో ఎవడో ఢీకొట్టలేడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆయన ఆల్ పవర్ఫుల్ గాడ్. ఒకసారి పవర్ పక్కన చెప్పండి, ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పండి ఒకసారి. ఆయన కొరకు ఎవడైనా ఆలోచిస్తే, రే నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అన్నాడు ఆయన. ఎవరిని ఒక వ్యక్తి పాపముతుంటే ఆ వ్యక్తి కొరకు చెప్పాడు ఆయన. ఆయన చేప నోట్లో ఉన్న శక్తుల కొరకు మాట్లాడుతూ వచ్చాడు ఆయన. మనుషులు హృదయాలు ఉన్నది మాట్లాడుతూ వచ్చాడు ఆయన. వాయిస్ ఎక్కువైపోయిందా? స్పీకర్ అందరికి కరెక్ట్గా వినపడుతుందండి. వాయిస్ తగ్గించాలా? అందరికీ స్పష్టంగా ఉందా? కొద్ది తగ్గించాలా? సరిపోయిందండి? పెంచాలా తగ్గించాలా? సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్దిగా ఈ మోనిటర్ కొద్ది తగ్గించినా ఏదో ఇది అప్పుడే బాక్స్ గింజుకుంటుంది, అప్పుడే అయిపోయింది సర్వీస్. సాతరుడు ఏం చేస్తాడు, మనకి ఖర్చు పెట్టిస్తాడు కానీ ఆ పక్కన దానికి చాలా పెట్టుబడి పెట్టిస్తాడు. అప్పుడే ఇది గింజుకుంటుంది బాక్స్. ఐ థింక్ ఈ బాక్స్ సారా పై బాక్స్, రెండో బాక్స్ పోతా ఇదేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం కదులుతుంది, అప్పుడే డేమో దూరిపోయింది. ఈ సబ్జెక్టులు కూడా ఉంది ఆ డేమో, జాగ్రత్తగానండి. అందుకే ఆల్రెడీ వచ్చేసింది అది.
ఈ డేమన్ అన్నవాడు చాలా ప్రమాదం. డేమన్ అంటే మనిషి కాదండి, దురాత్మ. డేమన్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో దురాత్మని, ఇంగ్లీష్లో దురాత్మని డేమన్ అంటాం. డేమన్ అంటే దురాత్మ. సో చెప్పండి పక్క నుంచి డేమన్ అని, పక్కవాడు అనకండి, డేమన్ అని చెప్పండి అంతే. మళ్ళీ పక్కవాడు కోప్పడతాడు నీ మీద, నన్ను దురాత్మ అంటున్నావని. డేమన్ అని చెప్పండి ఒకసారి. డేమన్ అంటే అర్థం ఏంటంటే దురాత్మ. ఓకే, మాకు డేమనాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది బైబిల్ కాలేజీలో. ఏ నాలజీ? డేమనాలజీ. ఈ డాక్టర్ చదువుతున్న వారికి కొన్ని ఉంటాయి. ఏంటి సబ్జెక్ట్స్? నాలజీ ప్రకారం చెప్పు. కార్డియాలజీ, పల్మనాలజీ, న్యూరాలజీ. అలాగే మాకు డెమనాలజీ, సైథనాలజీ ఉండదులేండి. డెమనాలజీలో అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సైకాలజీ అలా మాకు థియాలజీ. ఓకే, ఇలా ఏంజలాలజీ అంటే దేవదూతల శాస్త్రం. దురాత్మ అంటే దెయ్యాల శాస్త్రం. చాలా శాస్త్రాలు ఉన్నాయి. బయట తీసుకెళ్ళిపోవాలి. ఏడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు ఎవరు కూడా. ఓకే, త్వరగా కూర్చోరు నాన్న. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఈజ్ పవర్ఫుల్గా, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరు ఆయన కొరకు ఆలోచిస్తున్నారో చెప్పేసాడు ఆయన. ఆయన సముద్రం అవతల ఎవడు దురాత్మతో బాధపడుతున్నాడో చెప్పేశాడు ఆయన. ఒక ఆమె నీళ్లు తోడుకోవడానికి వచ్చిన వ్యక్తి కొరకు ప్రయాణం చేసుకుని వచ్చి ఆమె రహస్యాన్ని చెప్పాడు ఆయన. ఈజ్ అ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. అన్నీ ఎరిగిన దేవుడు ఆయన, అన్నీ తెలిసిన దేవుడు ఆయన. డేమన్స్ పిల్లల నుంచి కూడా పనిచేస్తాయి. అది ఇప్పటివరకు గంతులేసింది, ఆడింది, వాక్యం టైంలో కేకలేస్తుంది. ఏంటి సార్ అడ్వర్డ్ గారు మనకు అన్నీ? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సంతోషం లేని వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేని వారు అడిగారు సార్. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చారు ఈరోజు. సురేష్ గారు మమ్మల్ని తీసుకురావడం చాలా సంతోషం. అదేవిధంగా మరొకసారి వచ్చారు, ఆయన మీరు ఎవరు తీసుకొచ్చారు కానీ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు మీతో మాట్లాడి మనల్ని దర్శించును గాక. కాబట్టి ఆయన ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆయన సర్వశక్తిమంతుడు, బలార్జుడు, ఉన్నతమైన వాడు. ఇంత గొప్ప శక్తివంతుడు భూమి మీదకి దిగి వచ్చాడు. అది యేసు ప్రభులో మనం చూడవలసిన అద్భుతమైన విషయం అంటే ఆల్ పవర్ఫుల్ గాడ్ అయినా, అంత శక్తివంతుడైన, అంత బలార్జుడైన, చాలా రిక్తులు కనబడి యేసు ప్రభుని ఇప్పుడు యోహాను భక్తుడు మరింత లీస్ట్ చూపెడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు బైబిల్ గ్రంథంలో చాలా పత్రికలు ఉన్నాయి, చాలా విషయాలు చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కానీ యోహాను భక్తుడు యేసు ప్రభుని దేవుడిగా చూపించాడు. మాథ్యూ, మార్క్, లూక్ అనే మూడు రకాలుగా యేసు ప్రభుని చూపెడితే, యోహాను దగ్గరికి వచ్చినప్పటికీ ఆదియందు దేవుని వాక్యం ఉందా, వాక్యమే దేవుడుగా ఉన్నాడు అని యేసు ప్రభుని దేవుడిగా చూపెడుతూ వచ్చాడు. ఆయన కొరకు దేవుడిగానే మాట్లాడుతూ వచ్చాడు. ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఏరి పసిగట్టి ఆయన దేవుడు నిరూపిస్తూ వచ్చిన యోహాను దేవుడని యేసు ప్రభు ఏ కార్యాన్ని చేస్తున్నాడో, ఆయన సర్వెంట్హుడ్, ఆయన పనివాడిగా ఎలా పరిస్థితిని మార్చాడు, ఆయన పనివాడు లక్షణాన్ని ఎలా కలిగి ఉన్నాడు, అంత పవర్ఫుల్ గాడ్ ఎంత పవర్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు యోహాను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఎందుకోసం అంటే ఈ యేసు ప్రభు యొక్క ఆ యాటిట్యూడ్, ఆ లక్షణం ప్రతి వ్యక్తి కలిగి ఉండాలని. సేవ పరిచయం చేయాలనుకున్నవారు, క్రైస్తవుడిగా చలామణి అవ్వాలనుకున్నవాడు, దేవుని బిడ్డగా నిలబడాలన్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు యేసు ప్రభు చేసినట్లుగా యేసు ప్రభు జీవితంలో ఏదైతే ఉందో అది మనం చేయగలగాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. ఆ నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. సో మనందరికీ పవర్ అంటే ఇష్టం, శక్తి అంటే ఇష్టం, అధికారం అంటే ఇష్టం, గౌరవం అంటే ఇష్టం, గొప్పతనం అంటే ఇష్టం. కానీ మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్త వినాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు పవర్ఫుల్ అయితే, దేవుడు సృష్టికర్త అయితే, ఆయన అధికారం అయితే ఆయనకి తిరిగే ఉంటుంది. ఆయన ఎంత బలంగా వ్యవహరించగలడు, ఎంత అద్భుతంగా వ్యవహరించగలడు. కానీ అంత గొప్ప దేవుడు కోసం ఇదే యోహాను భక్తుడు 11వ రాశాడు, దేవుడిని యేసు ప్రభు అంట తను అప్పగించిన తన శిష్యుల కొరకంట ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడంట. ఆయన ఎంత ప్రేమించాడంటే మరణం వరకు వారి పట్ల ప్రేమను కనుపరిచాడంట. అక్కడ ఒక పాయింట్ ఉంది, సంపూర్ణంగా ప్రేమించాడంట ఆయన. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. సంపూర్ణంగా ప్రేమించాడు అంటే దేవుని యొక్క ప్రేమ ఉంటుందంటే పరిపూర్ణం ఉంటుంది. అంత గొప్పవాడు ఆయన. ఇంత బలమైన దేవుడు, ఇంత ప్రేమమయుడు, ఇంత శక్తివంతుల్లో 100% పవర్, 100% లవ్ కనబడుతోంది. ఇప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుడు, ఉన్నతమైన వాడు, ఆయన కొరకు పరిచారకులను ఏర్పరిచాడు, ఉన్నతమైన రూపాలను ఏర్పరిచాడు. అందులో సెరూఫులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి, దూతలు ఉన్నాయి, 6 రెక్కలు కలిగినటువంటి జీవులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి స్వరూపాలు కలిగిన ఏంజలిక్ బీయింగ్స్ని దేవుడు తయారు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన స్వరూపంలో మనిషి రూపాన్ని తయారు చేశాడు. ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఆయన తయారు చేసినటువంటి ఈ శ్రేష్టమైన సృష్టిలో లూసిఫర్ అని ఒక అద్భుతమైనటువంటి దేవతను దేవుడు సిద్ధపరిచాడు. ఆ దూత ఎలాంటిదంటే పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం అనుకుని ఒక శ్రేష్టమైన సంగీతాన్ని వాయిస్తున్నప్పుడు దేవుడు ఆ దూత ఆ ఆరాధనని, ఆ అద్భుతమైన స్తుతి ఆరాధనని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆయన He was so happy to hear the worship of the angel of God. దేవుడు తాను తయారు చేసిన లూసిఫర్ యొక్క ఆరాధనని దేవుడు మెచ్చుతుండేవాడు, దేవుడు పొగుడుతుండేవాడు, దేవుడు సంతోషపడుతుండేవాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మంచి వాయిద్యాన్ని వాయించడానికి నేను పిలిచి అబ్బా ఏం వాయించారు నాన్న అంటాను. ఒక మంచి పాట పాడగలిగితే అబ్బా ఎంత బాగా పాట పాడారు అంటారు. దేవుడి సముఖములో లూసిఫర్ దేవుని యొక్క సంగీతాన్ని వాయిస్తున్నప్పుడు, దేవుని స్థితిలో ఆరాధన చేస్తున్నప్పుడు మేబీ గాడ్ వాజ్ సో ఎగ్జాల్టెడ్. దేవుడు హెచ్చించబడుతూ ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించి సంతోషపడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు దేవుడు లేని సమయంలో అనుకున్నాడు సాతాను. ఒకసారి పక్కన చేయండి, దేవుడు పవర్ఫుల్ అని చెప్పండి ఒకసారి. అంటే శక్తిమంతుడు. ఆయన శక్తి ఉండిపోయేది కాదు, ఎక్కడైనా ఉంటుంది. ఆయన లేనప్పుడు కూడా శక్తి అక్కడ ఉంటుంది. ఆయన అక్కడ కనబడకపోవచ్చు, ఆయన శక్తి అక్కడ ఉంటుంది. దేవుడు ఎక్కడైనా ఉండగలిగినాడు అని చెప్పండి ఒకసారి. ఆయన ఈరోజు జ్యేష్ఠశిఖ ఉన్నాడు, ఇప్పుడు కాకినాడలో లేడు. జ్యేష్ఠశిఖ ఉన్నాడు, ఈరోజు హైదరాబాద్లో లేడు. సీతారామయ్య గారు ఎక్కడ లేరు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఎక్కడ ఉండలేరు, అక్కడే ఉండగలరు. ఏదో ఒక దిక్కున ఉండగలం మనం. కానీ దేవుడు ఎవ్రీవేర్ కెన్ ప్రెసెంట్. అందుకే ఆయన హౌ మెనీ ప్రెసెన్స్ అంటాం మనం. ఆయన ఎక్కడున్నాడు, ఇదే టైంలో అమెరికాలో ఉన్నాడు, ఇదే టైంలో లండన్లో ఉన్నాడు, ఆయన ఇదే టైంలో ప్రపంచాన్ని వ్యాప్తి చెందించి ఉన్నాడు. ఆయన ఎక్కడైనా వ్యాపింపబడి ఉన్నాడు. ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. సో ఎవ్రీవేర్ ఈ ప్రెసెన్స్ ఆయన ఎక్కడ. కానీ ఈ లూసిఫర్ అనుకున్నాడు, ఒరే దేవుడు ఇక్కడ లేడు, ఆయన శక్తి ఇక్కడ లేదు, ఆయన ఉనికి ఇక్కడ లేదు అనుకుంది. ఆయన ఇక్కడ లేడు అనుకొని యెషయా గ్రంథం 14:12 త్వరగా చదవండి మీరు ఒకసారి. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి రాతో పాటు ఈరోజు మెసేజ్ నీకు చాలా కొద్దిగా లోతుగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ మీరు ఆలోచన చేస్తే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ఈరోజు మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు. యేసు ప్రభు జీవితంలో తగ్గింపును గురించి మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మను మనతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి యెషయా గ్రంథం 14:12 చదవండి ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. ఒకసారి ఆగం. దేవుడు ఒక బాధతో మాట్లాడుతున్న మాట అనుకోవచ్చు, దేవుడు వేదనతో మాట్లాడుతున్న మాట అనుకోవచ్చు, దేవుడు కన్నీటితో మాట్లాడుతున్న మాట అనుకోవచ్చు, దేవుడు అయ్యో అని మాట్లాడుతున్న మాట అనొచ్చు. చూడండి, ఆయన అన్నాడు, ఓ ఏమన్నాడు ఆయన, ఏమని పిలిచాడు దాన్ని? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. దేవుడు ఈ లూసిఫర్ని ఏర్పరిచినప్పుడు ఒక తేజో నక్షత్రంగా ఏర్పరిచాడు, వేకువ చుక్కగా ఏర్పరిచాడు. ఆయన అది మామూలు విషయం కదా, పెద్ద సబ్జెక్ట్. ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నువ్వు ఎట్లు ఆకాశం నుంచి పడిపోతుంది, ఉన్నతమైన స్థితిలో పెట్టిన నేను, నువ్వు ఆకాశం నుంచి కింద పడిపోయావు. ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక అసలు లూసిఫర్ నేల మీద పడిపోవడం కారణం ఏంటి? వై హి వాస్ ఫాలెన్ డౌన్. ఎందుకు పడిపోయింది? దేవుడు ఉన్నతమైన పట్టణములో, ఉన్నతమైన రాజ్యములో, ఉన్నతమైన స్థితిని పెడితే దేవుడు ఒక ఆశీర్వాదకరమైన సంగీత ధ్వని వాయించడానికి, దేవుడిని స్తుతించడానికి, దేవుడి నామాన్ని హెచ్చించడానికి ఒక స్థితిని దేవుడు ఇస్తే ఎందుకు నేల మట్టుకు పడిపోయిన పరిస్థితి ఏర్పడింది? ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు? శత్రువు ఎందుకు నా జీవితాన్ని నేల పాలు చేస్తున్నాడు? ఎందుకు దేవుడు ఇచ్చిన పొజిషన్ నాకు దక్కట్లేదు? ఎందుకు దేవుడు ఇచ్చిన స్థితిని నేను కోల్పోవలసి వస్తుంది? ఎందుకు నేను అధికారాన్ని కోల్పోవలసి వస్తుందంటే కొన్ని పరిస్థితుల్లో మనము తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. ఏం జరిగింది అక్కడ మనం ఆలోచన చేస్తే 5 విషయాలు సాతాను అంటే లూసిఫర్ తన మనసులో ఆలోచన చేశాడు. 5 విషయాలు. 5 ను అని చెప్పచ్చు మనం. 5 నూలు. 5 నూలు అంటే నువ్వు ఒకసారి పక్కవని నేను అని చెప్పండి. ఒకసారి అక్కడే ఉంది ప్రమాదం. ఒకసారి పక్కవని నేను కాదు నువ్వే అని చెప్పండి పక్కవని చూసి. ఈ లూసిఫర్ నేను కాదు ప్రభా, నువ్వు ఉన్నతమైన వాడివి, నువ్వు ఆశ్చర్యకరుడు, నీవు బలం. ఇది వర్షిప్లు అలాగే చేసేది. దేవుడు గొప్పవాడు, నీవు పరిశుద్ధుడు, నీవు గొప్పవాడివి, నువ్వు ఆశ్చర్యకరుడు అనేది. కానీ ఇప్పుడు దేవుడు లేని పరిస్థితుల్లో ఈ లూసిఫర్ ఏమనుకుందంటే 5 నూలు అనుకుంది, 5 నేను అనుకుంది. ఒకసారి పక్కవని చెప్పండి. నేను కాదు ఆయన అనండి ఒకసారి. నేను కాదు నువ్వే గొప్పవాడు అనండి ఒకసారి. పక్కవాడిని నిజంగా చెప్పండి, పక్కవాడితో మాట చెప్పగలవా? నేను కాదు నువ్వే గొప్పవాడివి, నేను కాదు నువ్వే మంచివాడు అని చెప్పండి ఒకసారి. నేను కాదు నువ్వే ప్రేమ కలిగిన వ్యక్తి, నాకంటే నీకే ప్రేమ ఎక్కువ అని చెప్పండి ఒకసారి పక్కవాడిని చూసి. ఎవరన్నా చెప్పగలరా అలాగా? నిజంగా చెప్పగలరా మీరు? అబ్బా మనం చెప్పలేం. నేను నా ఎంత ప్రేమ కలిగి, నా ఎంత శక్తి, నా ఎంత ఆప్యాయత, అవి ఎంత బాగా చెప్పేసుకుంటాం. మన కోసం ఉందో లేదో మన పక్కోళ్ళకి తెలుసు.
మన భర్త కోసం భార్యకి తెలుసు, పిల్లలకి తెలుసు. కానీ నేనంటే మనం చాలా బాగా చెప్పేసుకుంటాం. కానీ మన కోసం దేవుడు చెప్పాలి. మనం ఎలాంటి వారు పక్కవారు చెప్పాలి, మన కుటుంబీకులు చెప్పాలి, మన తోటి వారు చెప్పాలి. మనం ఒక రూపాయి కూర్చోబెట్టేవారమో కాదా, మనం ప్రేమ చూపించగలిగిన వారమో కాదా, మనం ఎలాంటి స్వభావం కలిగినో మన ప్రక్కన అందరికీ తెలిసిపోద్ది, అందరికీ తెలిసిపోద్ది. కానీ మనం ఏమనుకుంటాం, చాలా సందర్భాల్లో మనం ఏదో చేసేస్తున్నాం, మనం చాలా బాగున్నాం అనుకుంటాం. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దేవుడిని మనం పొగడాలి. ఆయన గొప్పవాడు, ఆయన ఉన్నతమైన వాడు, ఆయన శ్రేష్ఠుడు. కానీ సాతాను అంటే లూసిఫర్, సాతానుగా మారక మునుపు అది 5 విషయాలు తన్నును గూర్చి చెప్పుకుంది, నేను అనే విషయాలు. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదటి నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. అందరూ చెప్పండి, నేను ఆకాశమునకు, చదవండి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఒకసారి అందరూ ఉండండి. ఎక్కడికి ఎక్కిపోద్దంటండి అంటే ఆకాశ మండలాలు పైకి ఎక్కిపోయంట, ఇలా రెక్కలు చేసి ఆవరించండి. దిస్ ఈజ్ మైన్, ఇది నాదే అంటదంట. నేనే దీనికి అధికారిని అంటదంట. దేవుడి ప్రసన్నతలు ఇదేమో అనుకొని దేవుడు ఆదాముతో ముచ్చరించడానికి వస్తున్న వేళ, దేవుడు ఆ ఓల్డెన్ టైంలో అంటే అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్ ఉన్నాయి బైబిల్లో. కొన్ని సందర్భాల్లో సృష్టి ఆరంభంలో, సృష్టి ప్రారంభాల్లో ఏం జరిగిందో బైబిల్లో రాయబడలేదు. దేవుడు జ్ఞానమంటితో అనుసరించిన తర్వాత ప్రతి చల్లప్పుడు దేవుడు మాట్లాడడానికి వచ్చేవాడు. అదొక్క రికార్డు ఉంది తప్ప దేవుడు ఏం చేసేవాడు, ఆయన బీయింగ్స్ రాయబడవు, ఆయన విషయాలు రాయబడలేదు బైబిల్లో. అలాంటివన్నీ బైబిల్లో రాయబడిన టైం సరిపోదు. అలాంటి సందర్భాల్లో ఆ అన్ఎక్స్ప్లెయినబుల్ టైం మూమెంట్లు అంట ఈ ఏంజల్ ఆఫ్ గాడ్ అనుకుందంట, ఆ ఆకాశమును పైకి వెళ్ళిపోయి అంటే అలా రెక్కలు చాచి, నాదేదంతా, దిస్ ఈజ్ మైన్, నా క్రియేషన్ ఇది, నాకు దేవుడు అధికారం ఇచ్చాడు, నాకు బలం ఇచ్చాడు, నాకు కీస్ ఇచ్చేసాడు, నేను అధికారిని, నేను తప్ప ఈ పరలోక రాజ్యంలో ఉన్నత మనిషితో ఎవరు లేరు, నేను అనుకుంది. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో విషయం, నాకు టైం లేదు, నా అసలైన సబ్జెక్ట్ ఇది కాదు కదా, అందుకోసం ఎదురుకి వెళ్ళిపోవాలి, మీకు అర్థమవడానికి చెప్తున్నా. ఏంటమ్మా, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. అందరు చెప్పండి, నా సింహాసనం హెచ్చించుదును. ఎక్కడికి పైగా? దేవుని నక్షత్రములకు పైగా. అంటే ప్రతి విధమైనటువంటి దూతలకు పైగా, ప్రతి విధమైన గాడ్స్ పవర్ఫుల్ థింగ్స్కి పైగానంట తన సింహాసనాన్ని హెచ్చించుకుంటాను అనుకుందంట. హెచ్చించుకుంటాను, ఒకటే. ఎక్కిపోవుదును, 2 హెచ్చించుకుందును, ఓకే. 3వది ఉత్తర దిక్కున్న సభా పర్వతం మీద కూర్చుందును. అసలు ఆకాశము నా సింహాసనం, భూమి నా పాద పెట్టమని. అసలు దోతలు కూర్చోకూడదు. దే నెవర్ సిట్ డౌన్. అవి తయారు చేయబడింది మొదలు నేటి వరకు, అవి సృజించబడింది మొదలు నేటి వరకు, అవి రెక్కల చాచాని సుఖములు ఎగురుతూనే ఉన్నాయి. పరిశుద్ధుడు గాన ప్రతిగానాల చేత అవి స్తుతి చెల్లిస్తూ ఉన్నాయి. దే నెవర్ సిట్. బైబిల్లో ఎక్కడ కూడా దూత కూర్చున్నది అనే విషయాన్ని మనం ఆ హెవెన్లీ రిలంలో మనం చూడం. అలాంటి పరిస్థితుల మధ్య ఈ దూత అనుకుందంటే దేవుడు కూర్చోవలసిన సింహాసనం, దేవుడే ఉండవలసిన సింహాసనం, ఆయన తప్ప ఎవరికి దక్కకూడని ఆ శ్రేష్టమైన సింహాసనం పైన అది కూర్చుందాం అనుకుందంట. సభా పర్వతం మీద ఉన్నటువంటి ఆ సింహాసనం మీద కూర్చుందాం అనుకుంది. అది 3వ విషయం. కూర్చుందును, ఒకటే. ఎక్కిపోయేదను, మర్చిపోకండి మీరు, ఒకటే. ఎక్కిపోయేదను, 2 హెచ్చించుకుందును, 3 కూర్చుందును, ఓకే. 4 మేఘ మండలం మీదకి ఎక్కేదను. అందరూ చెప్పండి, ఎక్కడికి ఎక్కుతుందంట? మేఘ మండలముల మీదకి ఎక్కేదను. అంటే ఇప్పుడు మేఘమండలములు మొత్తం అంతా చూస్తే ఇది ఒక గ్లోబ్ అనుకుంటే మొత్తం పైనుంచే దిస్ ఈజ్ మైన్ అంటది అన్నమాట. ఇప్పుడు నేను మేఘమండలం మీదకి ఎక్కేదును. దాని 5th థింగ్గా ఏమనుకున్నది సాతాను అంటే, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. ఇది ఇంక భయంకరమైన అల్టిమేట్. ఇది అల్టిమేట్. మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసేసుకుంటాను. ఈ మనుషులు అంటే ఈ లూసిఫర్ అనుకుంటుందంట, దేవుని వాయిస్తున్నప్పుడు, దేవుని స్థుతిస్తూ ఆయన ఆరాధన చేస్తున్న సమయంలో ఆయన చూస్తున్న ఈ లూసిఫర్ అనుకుంది, ఒరే నేనెందుకు ఆయనతో సమానం అవ్వకూడదు? నాకు అన్ని విధాలు ఆయన ఇచ్చేసాడు అధికారాలు, అందులో నేను అందంగా ఉన్నాను, అందులో నాకే కీస్ ఉన్నాయి, అందులో నేను అథారిటీ పొందాను, అందులో ఇక నేనే గొప్పకున్నాను, నేను ఆయనకి సన్నిహితంగా వెళ్ళగలుగుతున్నాను, నేను ఆయన దగ్గరికంటూ వెళ్ళగలుగుతున్నాను, కాబట్టి ఆయనతో నేను ఎక్కువలేమో అనుకుంది, నేను ఆయనతో సమానం అనుకున్నాడు ఈ సాతాను. ఈ యొక్క లూసిఫర్ అనుకుంది ఐఎమ్ ఈక్వల్ టు గాడ్, సమానంగా ఏం చేసు. ఈ వ్యక్తి అనేసుకున్నాడంట నేను అతను సమానం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చేస్తాను ఒకటే, నేను పాస్టర్ ఒకటే, నేను ఆ వ్యక్తి ఒకటే, నాకన్నా ఒక భక్తి పొరలేటి, మోసే మాకన్నా ఏం చేశాడండి,
మేము ఒకటే అతను ఒకటే అని ఒక గుంపు లేచిందంట బైబిల్లో. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటుంటే అభిషేకం వేరు, సామాన్యమైన స్థితి వేరు, పరిశుద్ధత వేరు, అపరిశుద్ధత వేరు, వెలుగు వేరు, చీకటి వేరు, సృష్టికర్త వేరు, సృష్టించబడింది వేరు, ఒక నాయకత్వం వేరు, నాయకత్వం కింద ఉన్నటువంటి ఆ లక్షణాలు వేరు. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఎవరివో గుర్తెరగా యేసు సృష్టికర్త. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. లూసిఫర్ సృజించబడిన వ్యక్తి, కానీ సృష్టికర్త యేసు భూమి మీదకి వస్తున్నప్పుడు తండ్రికి ఎలా లోబడి ఉన్నాడో, సృజించబడినటువంటి లూసిఫర్ పరలోక రాజ్యములో ఎటువంటి రిబెలియస్ స్పిరిట్ కలిగి ఉన్నాడో మనం చూస్తే యేసు ప్రభుకి చప్పట్లు కొట్టి ఆయన గణపరుస్తాం. ఆయన ముందు, ప్రభువా నువ్వు నా కొరకు దిగి వచ్చిన దేవుడివి, తగ్గించుకున్న సామాన్యమైన రూపాన్ని కలిగిన వాడు ప్రభువా, నీకు మించిన ఉన్నతమైన వాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు ప్రభు అంటాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని ఎంతమందికి అర్థమవుతుంది నా కాన్సెప్ట్? నాకు అర్థం అవ్వట్లేదు. అన్ని సౌకర్యాలు కలిగిన శ్రేష్టమైన ప్రదేశములో దూతగా దేవుడు నిలిపిన స్థలాన్ని పోగొట్టుకుంటే లూసిఫర్, దేవుడయుడిని మనిషిగా భూమి మీదకి దిగి వచ్చిన యేసు ప్రభుల వారు, గొప్ప అధికారాన్ని చూపించగలిగిన స్థాయి, ఆ యొక్క స్తోమత ఉండగలిగిన వాడు, సామర్థ్యత ఉండగలిగిన వ్యక్తి, అంత గొప్ప శక్తిమంతుడైన వాడు, ఎంత కంట్రోలింగ్ స్పిరిట్తో ఉన్నాడు ఆయన, ఎంత లోబడే తత్వంతో, ఎంత సర్వెంట్ హుడ్తో ఉన్నాడో నువ్వు ఆలోచన చేస్తే ఈరోజు నీ జీవితంలో దేనికి నువ్వు అవకాశం ఇస్తున్నావు? ఏ అవకాశం నీ జీవితంలో దేవుడిచ్చిన అథారిటీ, దేవుడిచ్చిన శ్రేష్టమైన భవిష్యత్తును కూల్చుకున్నా నాకు తెలియదు. దేవుడు ఒక నిర్ణయంతో, ఒక ఉద్దేశంతో యేసు ప్రభువు వారిని భూలోకానికి పంపాడు. దేవుడే తానే ఒక నిర్ణయంతో వచ్చాడు. నేను నశించిపోతున్న మానవాళ్ళ వెతికి రక్షించాలి. ఆదాం వచ్చాడు, నెరవేర్చలేకపోయాడు. ఆదాం ద్వారా ఎంతోమంది వచ్చాడు, నెరవేర్చలేకపోయారు. నేను వెళ్ళబోతున్నాను అని దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన క్రమంలో యేసు ప్రభు కంటే 4000 సంవత్సరాలకు మునిపే పడిపోయిన లూసిఫర్ కింద ఉండి మొట్టమొదటి మానవుడి దగ్గరికి వచ్చింది. మొట్టమొదటి మానవుడి దగ్గరికి వచ్చి ఆ మానవుడితో మాట్లాడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం, తొందరగా ఆదికాండం 3వ అధ్యాయం. ఎవరన్నా బైబిల్ తొందరగా చదివారు? ఆదికాండం 3వ అధ్యాయం 4 వచ్చిన తెరవండి. ఆ మానవుడితో మాట్లాడుతూ ఉండగా ఆ పక్కనేటువంటి హవ్వతో మాట్లాడుతున్న దృశ్యం మనకు ఆదికాండం 3వ అధ్యాయం. సర్పము, ఏ సర్పం ఇది? పైన 5 నేనులు అనుకునే సర్పం. నేను ఎక్కిపోతా, నేను తక్కువని చదవాలి, మర్చిపోకూడదు. 5 పాయింట్లు మర్చిపోయారా? నేను ఎక్కిపోతాను, 2 హెచ్చించుకుంటాను, కూర్చుంటాను, మేఘములకు ఎక్కుతాను, 5 సమానంగా చేసుకుంటాను అని అనుకున్న ఈ సాతాను ఈ నేల మీదకి పడి ఇప్పుడు వచ్చిందన్నమాట. ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ దగ్గరికి వచ్చింది. ఓకే, వచ్చి ఇప్పుడు దాంట్లో ఉన్న విషయానికి ఎక్కుతుంది. ఏదైతే అది అనుకుందో అదే చెప్తుంది. ఒకసారి చదవమ్మా, ఒకసారి ఎవరన్నా త్వర, మీరు చావనే చావరు ఎలా అనగా. ఒకసారి పక్కవని చెప్పండి, పక్కవని చెప్పండి. సాతాను చాలా క్విక్తో మాట్లాడుతుంది, జాగ్రత్తగా వినని చెప్పండి. ఒకసారి కుయుక్తితో మాట్లాడుతుంది. వాడు ఆల్రెడీ తనతో తను చెప్పుకొని వచ్చాడు, కింద పడ్డాడు, దేవుడు తోసేసాడు. ఒరే బాబు ఇలాంటి నాది ఎవరో వెళ్ళిపోని. ఇప్పుడు వీడి మైండ్ ఏంటంటే ప్రతి ఒక్కరిని చెడగొట్టాలి, ప్రతి ఒక్కరిని మైండ్ పొల్యూట్ చేయాలి. వీడి మైండ్ ఆల్రెడీ పాడైపోయింది, పైన పాడైపోయింది, దేవుడితోనే సమానంగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు వీడు భూలోకానికి వచ్చి మెయిన్ విషయం అంటే నీకు పవర్, అథారిటీ ఉందరా, నువ్వు సామాన్యుడు కాదు రే, నువ్వు దేవునితో సమానుడు రా, నువ్వు మామూలు కాదు అని చెప్తుంది. అది నాకు మెయిన్ కాన్సెప్ట్. చాలా జాగ్రత్తగా, ఇది చాలా లోతైన విషయం. ఇప్పుడు వచ్చి ఏం చెప్తా, నువ్వు చావో, దేవుడేమో రే ఈ పండు తినని చనిపోతారు అబ్బాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలరా నాన్న అని క్లియర్గా చెప్పాడు. సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది, రే ఇది కాల్చొద్దురా, కాలిస్తే చనిపో, అంతే కదా. ఏడుతూ కొద్ది ఇమోషనల్గా చెప్పాలంటే ఏముంటుంది అక్కడ? పొగ త్రాగద్దురా నాన్నారే చచ్చిపోతారా, అదే కదా ఇమోషనల్గా చెప్పాలంటే పాయింట్. త్రాగుడు త్రాగి ఆ మందు పైన రాసి ఉంటుంది ఏమనంటే ఇది త్రాగువాడు, మద్యపానము కొట్టద్దురా రే, ఒరే ఇది కొడితే గుండె పాడైపోద్దురా, లివర్ పాడైపోద్దురా, చనిపో రాసి ఉంటుంది. కానీ నువ్వు చేస్తుందో అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పాడు క్లియర్గా, ఇది తినద్దురా, తింటే చనిపోతున్నాడు. కానీ డెవిల్ వచ్చి ఏం చెప్తున్నాడంటే వాడు, నువ్వు తింటే చనిపో, యు నెవర్ డై. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదువు ఒకసారి తొందరగా. చనిపోవు, చదవాలి. నెక్స్ట్ పాయింట్, ఏలయనగా నువ్వు వాటిని తిను దినమున నీ కన్నులు తెరవబడతాయి, ఎరిగిన వాడవే దేవత వలె ఉండిపో. ఒకసారి పక్కవని చెప్పండి, దేవతలా మారిపోతావని చెప్పండి. ఒకసారి దేవుళ్ళగా అయిపోతావని చెప్పండి. ఒకసారి ఎవడు చెప్తున్నాడు ఈ మాట? నేను దేవునితో సమానం అనుకున్నవాడు వచ్చి భూమి మీద మొట్టమొదటి మనుషులతో చెప్తున్న విషయం అంటే నువ్వు దేవుడు అయిపోతారా, దేవుడితో సమానం అయిపోతావు. ఈ మాట అంటే మనకు ఎలా వచ్చేది?
దేవుడితో సమానం. అందుకు దేవుడు తింటున్నాడా? మరి దేవుడు మామూలుడు కాదు ఈ లెక్కనే. నన్ను ఇలాగే ఆయన కింద బానిసలుగా ఉండాలని ఆయన రూపంలో నన్ను చేసినట్టు ఈదెన్ తోటలో పెట్టాడా? ఇన్ రియాలిటీ అందుకే ఈ పండు తినతాడా? ఈ పండు తింటానేమో నేను దేవుళ్ళగా అయిపోతానా? అమ్మ దేవుడా! ఇప్పుడు యాక్చువల్లీ సాతానా, నువ్వు నన్ను చెడగొట్టడానికి వచ్చావా? నువ్వు ఆల్రెడీ చెడిపోయావు, కింద పడ్డావు. నువ్వు నన్ను చెడ్డానికి వచ్చి ఇందులోంచి కిందకి వెళ్ళిపోవడం చూస్తున్నావా అని యాక్చువల్లీ మనిషి ఎదిరించాలి. కానీ ఇప్పుడు సాతాను మనిషికి ఏం చూపెడుతున్నాడంటే పవర్ చూపెడుతున్నాడు, అధికారం చూపెడుతున్నాడు, శక్తి చూపెడుతున్నాడు. ఏంటంటే నువ్వు ఇది తింటే యు బికమ్ గాడ్. ఇంగ్లీష్ బైబిల్లో లిటరల్గా గాడ్ అని రాయి ఉంటుంది. గాడ్స్ అంటే స్మాల్ జీ ఎక్కడైతే ఉందో అవన్నీ దేవుళ్ళకి సంబంధించి, అంటే దేవుళ్ళు అంటే దేవుడు కాదు, దేవతలకు సంబంధించినవి. ఇంగ్లీష్ బైబిల్లో ఎప్పుడు కూడా దేవుడు అని రాష్ట్రంలో మనం గాడ్ అని వస్తే గాడ్ క్యాపిటల్ అక్షరంలో ఉండాలి. జీ మనం కూడా ఎప్పుడు రాసిన గాడ్ని మీరు స్మాల్ అక్షరంతో రాయకూడదు, GOD అని రాయకూడదు. స్మాల్ అక్షరంతో రాశారంటే దేవుడికి విలువ ఇవ్వనట్టు, అది దేవత అని అర్థం. కానీ జీ అని క్యాపిటల్ లెటర్స్ రాసినప్పుడు అది కేవలం మన దేవుడికి చెందుతుంది. దేవుడు ఆయన శక్తిమంతుడు, బలాఢ్యుడు. సో ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ అంటే గాడ్ అంటే సాతాను అక్కడ ఉపయోగించిన విషయం అంటే దేవుడి తర్వాత దేవుడు అయిపోతారు మీరు. ఈ రోజుల్లో కూడా చాలా శాస్త్రాలు ఉన్నాయి బయట. చాలామంది చెప్తారు యాక్చువల్లీ మన మనోనేత్రములు తెరవబడి మనము దేవునితో సమానంగా అయిపోగలం. ఇదిగో నువ్వు దేవుడు వేరా, దేవుని ఆత్మ నీలో ఉందా అని చెప్పే వ్యక్తులు కూడా చాలా ఉన్నారు. మన దేవుడు మనకు అల్టిమేట్గా అలాగే చెప్పాడు. ఏం చెప్పాడైనా, మీరు నా స్వరూపం, నాకు సంబంధించిన వ్యక్తులు, మీరు రండి. మనం దేవుళ్ళం కాదు, దేవుని స్వరూపంలో తయారు చేయబడిన వారు. దేవుడు సృష్టి మనం, ఆయన సృజించిన బిడ్డలు మనం. ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లగా పిలువబడుతున్నాను. కానీ ఆయనతో సమానమైన మనుషులు కాదు. దేవుడు ఆయనతో సమానమైనటువంటి రీతిలో మన పరలోక రాజ్యానికి వెళ్ళే లోపల పరిపూర్ణతకు తీసుకుని వెళ్ళి మహిమ దేహం ఇచ్చి పరలోకంలో ఆయనతో పాటు సమానత్వపు ఆ స్థితిని ఇస్తాడు మనకి. అది మన నిరీక్షణ. సో భూమి మీద మనం ఆయనతో ఎక్కువాలి కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే డెవిల్ ఆ విశ్వాసులతో చెప్తుంది, అక్కడ మొట్టమొదటి దేవుని బిడ్డలతో చెప్తుంది ఏమనంటే, ఇదిగో మీరు ఇది తింటే మీ మనోనేత్రాలు తెరవబడితే మీరు దేవదూతలుగా మారిపోతారు, కాబట్టి తినండి. ఇప్పుడు మనుషులందరికీ దేవతలుగా మారిపోవాలంటే మళ్ళీ చాలా ఇష్టం. ఇక మన చర్చలో నీళ్లు తాగిన ప్రతి ఒక్కరు దేవతలు అయిపోతారని అనుకో, నేను ఈ ఊరంతా వచ్చి తాగెత్తుంది నీళ్ళు. ఎందుకంటే మనుషులకి దేవతలు అయిపోతే ఇష్టం, మనుషులకి పవర్ అంటే ఇష్టం, అధికారం అంటే ఇష్టం, శక్తి అంటే ఇష్టం. సో ఇప్పటివరకు దేవుడు చెప్పి పక్కన పెట్టి డెవిల్ ఏదైతే చెప్పిందో అది విన్నారు. ఇది ఎంత హెచ్చుకైతే హెచ్చించుకుందాం అనుకున్న సాతాను అంత కిందకి పడిపోయింది. బైబిల్ ఎప్పుడు కూడా హెచ్చుకెచ్చించుకున్నాడు పడిపోతాడేమో, కానీ ఎంత కిందకైతే వెళ్ళిపోతామని అనుకున్నాడో దేవుడు వాడిని అంత పైకి తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారని చెప్పాడు. యేసు ప్రభువు గారు పైన ఉన్నవాడు కిందకి దిగి వచ్చేయాలని ఇష్టపడ్డాడు. అందుకే మరలా ఆయన పైకి వెళ్ళాడు. కానీ పైన ఉన్నవాడు కింద పడిపోవడానికి గల కారణం ఏంటంటే పైన ఉన్నవాడు ఇంకా పైకి వెళ్ళిపోతాను హెచ్చించుకుందాం అనుకున్నాడు. అందుకే పవర్ చాలా భయంకరమైంది, అధికారం చాలా భయంకరమైంది, ధనము చాలా భయంకరమైంది, వసతులు చాలా భయంకరమైనవి. అవి మనిషిని ఏం చేస్తాయంటే ఇంకా పైకి వెళ్ళిపోమని చెప్తే, ఇంకా సుఖించమని చెప్తే, ఇంకా దేవునికి దూరం తీసుకెళ్ళిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మనిషి దేవునికి దూరం అయిపోయి కొలిది కింద పడిపోతాడు. ఈ రోజుని నీ జీవితంలో ప్రస్తుతానికి నీ ఆత్మస్థితి కింద పడిపోయిన పరిస్థితులు ఉందేమో. కారణం ఏంటంటే తెలుసో తెలియకో లూసిఫర్ లాగా నువ్వు కొన్ని విషయాల్లో హెచ్చించుకున్నావు. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వెవరినో అనుకుంటున్నావు, నువ్వేదో చేసేస్తానని అనుకున్నావు, ఎంతో భక్తి ఉంది అనుకుంటున్నావు, నువ్వు విర్రవీగిపోయే పరిస్థితి కూడా వచ్చావు. కానీ ఇన్ రియాలిటీ నీలో భక్తి లేదు, నువ్వు పతనానికి దగ్గరైపోయావు, పడిపోవడానికి దగ్గరైపోయావు, నువ్వు చాలా కూలిపోయే పరిస్థితులు ఉన్నావు. ఈరోజు నీ ఆత్మీయ స్థితిని కట్టుకోగలిగితే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా కట్టుకోగలిగిన ఆత్మీయస్థితి అంటే సృష్టికర్తని యేసు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయనంట ఒకడు వచ్చాడు, ఎదురుకుండా కూర్చున్నాడు. ఆయన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, రొట్టెని విరిచి వాడికి ఇస్తున్న సందర్భంలో అంట బైబిల్ ఉంది, అప్పటికే ఇస్కరియోతు యోధా కంట యేసును అప్పగించాలని తలంపు పుట్టించాడంట. అక్కడ బైబిల్లో ఎప్పుడు దూరేడో సాతాను రాయబడలేదు, సాతానుడి ఎప్పుడు దూరేడో రాయబడలేదు. కానీ అప్పుడు ఏమన్నా క్లియర్గా మన పాయింట్లోకి వచ్చేద్దాం త్వరగా. 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగించవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది అంతకు ముందు ఆలోచన పుట్టించుండెను గనుక. ఒకసారి జాగ్రత్తగా నా వంక చూడాలి, వాక్యం తర్వాత తిరిగిదిగానే చూడాలి. ఇప్పటికే సాతాను ఇస్కరియోతు మైండ్లో ఏం పుట్టించాడు? ఆలోచన. ఎప్పుడు పుట్టించాడు తెలియదు, ఎవరికీ తెలియదు. అందరితోటి ఉన్నాడు, అందరితోటి తిరుగుతున్నాడు. ఎవరికి తెలియకుండా డెవిల్ ఆల్రెడీ వాడి తలంపులో ఒక ఆలోచన వేసేసింది. ఒకసారి పక్కమని చెప్పండి, సాతానుతో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఒకసారి
అందరు చెప్పాలి. సాతానుతో చాలా వాడు ఎప్పుడు వేసేస్తాడో తెలియదు. నీ మైండ్లో ఒక తలంపు వేస్తాడు. ఆ విత్తనం వేసేసాడంటే నీ జీవితంలో ఏదైనా తోటలో ఆదామవ్వ ఫెయిల్ అయిపోయినట్టు, ఓడిపోయినట్టు, తరమ అయిపోయినట్లు నీ జీవితంలో చాలామంది కయ్యోను హంతకుడిగా మారినట్లు, బైబిల్లో ఎంతోమంది జీవితాలు చెదిరిపోయినట్లు నీ జీవితం కూడా చెదిరిపోద్ది. నీ జీవితం పగిలిపోద్ది. నీ జీవితం ఆత్మ సంబంధంగా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నువ్వు ఎవరి మాట వింటున్నావో నాకు తెలియదు, కానీ నీ చెవిలో పడే ఆ మాట, నీ మనసులో విత్తే ఆ మాట, అది సాతాను సంబంధమై ఉండకుండును గాక. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. లూసిఫర్ అద్భుతంగా వస్తాడు. కొన్ని సందర్భాల్లో మంచి మనుషుల రూపంలో వస్తాడు, ఒక శ్రేష్టమైన అందగతిలోకి వస్తాడు, ఒక శ్రేష్టమైన వివేచన పొరులోకి వస్తాడు, ఒక మంచి ప్రార్థన పొరులోకి వస్తాడు, ఒక మంచి అద్భుతమైనటువంటి వాద్యకారులకు వస్తాడు, ఒక మంచి రూపంలో వస్తాడు, మంచి ప్రసంగికుడు రూపంలో వస్తాడు, ఒక సందర్భంలో మంచి తత్వజ్ఞానంలో కనబడతాడు. కానీ నీ జీవితంలో వాడు సాతాను తలంపు పుట్టిస్తాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నాశనం చేయడానికి, దేవుడే భూమి మీద అవతరించిన వేళ, దేవుడే మనుషుల కొరకు యజ్ఞం చేయడానికి వస్తే పరిశుద్ధున్నే, నీతివంతునే, కలంకం లేనివాడిని, మచ్చ డాగు లేనివాడిని నాశనం చేయడానికి అతడితో ఉన్న ఇస్కరియోతు యోధాకే ఒక తలంపు పాడేసి వెళ్ళిపోతే సాతాను ఈరోజు నీతో ఉన్నవాడిని కూర్చోడానికి, రక్త సంబంధాన్ని తెగ్గొట్టడానికి, మనుషుల మధ్య బంధాలను తెంపివేయడానికి, విశ్వాసాలను నాశనం చేయడానికి, పరిశుద్ధులను అపరిశుద్ధులుగా మార్చడానికి సాతాను ఎవరినైనా వాడుకోగలడు. ఈరోజు నిన్ను వాడుకుంటున్న శత్రువు యేసు నామములో విరగొట్టబడును గాక. కొన్ని కుటుంబాలు ఈరోజు కూలిపోవడానికి కారణం, కొంతమంది జీవితాలు చేతుల్లో నాశనం అయిపోయే కారణం ఏంటంటే ఎప్పుడో శత్రువు కొన్ని చెడు విత్తనాలు వారు మనసులో విత్తాడు, వారి జీవితంలో విత్తేసాడు. ఇస్కరియోతు యోధా కంట అప్పటికే సాతాను తలంపు పుట్టించి పెట్టాడంట. కొంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా మీలో ఆల్రెడీ సాతాను తలంపు పుట్టించి పెట్టి ఉంటే, ఎవరి ద్వారానో కొన్ని మాటలు మీ మనసులో ఉంటే, ఎవరో మిమ్మల్ని చెడు త్రోవలో నడిపించడానికి, మీ జీవితం నాశనం చేయడానికి కొన్ని ఆలోచనలు పుట్టించి ఉంటే, ఈరోజు నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా, నా ఆలోచన నిజమే, నా ఆలోచన మారిపోతుంది, నా ఉద్దేశాలు మారిపోతున్నాయి. కొన్నిసార్లు కొంతమంది చూస్తే కోపం వచ్చేది. ఎందుకంటే ఎవడో తప్పుడు విషయం చెవులో వారి కోసం వేస్తారు. ఇంకా వాళ్ళని చూసిన వల్ల ప్రేమల ఆప్యాయతలు గుర్తులో కసి వచ్చేస్తుంది, పళ్ళు కెరికెళ్ళిపించేది, కోపం వచ్చేది. ఎందుకంటే వారి పైన ఆల్రెడీ సాతాను ఒక విత్తనం విత్తేసాడు నీకు. ఇన్ రియాలిటీ దొంగలు ఉంటారు కొంతమంది, నీ మీద నిజంగా పన్నాగం చేసేవారు ఉంటారు. వారు మాత్రం ప్రేమతో పలకరించేస్తావు. ఎందుకంటే వారి మీద నీకు చెడు విత్తనం సాతాను వెళ్ళేది. ఎందుకంటే దొంగ కదా, నిన్ను నాశనం చేసే అధికారం, నిన్ను నాశనం చేసే వ్యక్తి ఆ వ్యక్తి. కొన్ని సందర్భాలు అందుకే మనం పై రూపాన్ని చూసి పడిపోతాం. కానీ కొంతమంది క్విక్గా నవ్వుతారు, ఎంతో అద్భుతంగా మాట్లాడతారు. కానీ నిన్ను చెడగొట్టడానికి, నిన్ను నాశనం చేయడానికే ఉన్నారు వాళ్ళు. నీ బల్ల దగ్గర ఉన్నదందుకే, నీ ఇంట్లో ఉన్నదందుకే, నీతో సావాసం చేస్తున్నందుకే. ఇస్కరియోతు యేసుతో సావాసం, యేసుతో తినడం, యేసుతో తిరగడం, యేసుతో నడవడం ఎందుకు చేస్తాడంటే యేసుని సంహరించాలి, యేసును 30 వెండి నాణ్యాన్ని కమ్మేయాలి, యేసును ముద్దు పెట్టుకోవాలి, మోసపూరితమని ముద్దు పెట్టాలి, యేసుని తొక్కేయాలి, యేసుని సిలువ వేయకుండా అతన్ని చంపేయాలి. దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ జూడా. ఈరోజు ఎంతోమంది మనతో ఉన్నవారు, మనతో నివసిస్తున్న వ్యక్తులకి టార్గెట్ ఏంటంటే మన నాశనం చేయాలి, మన పరిచయం నాశనం చేయాలి, మన పేరు చెడగొట్టాలి, మన జీవితాన్ని కూల్చేయాలి. ఇదే ఆలోచన. కానీ నీవేమన్నా తెలుసా? ఇస్కరియోతు యోధా యేసును అప్పగింపబోతున్నాడు. యేసుకు తెలుసు, ఈజ్ అ పవర్ఫుల్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్. అన్నీ తెలిసిన అతను దగ్గరికి వచ్చి ఆయన పాదములు కడగాలనుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఒకసారి డెవిల్తో చెప్పండి, డెవిల్, నువ్వు తలంపు పుట్టించి నిజమే, నాకు వ్యతిరేకంగా ఒక వ్యక్తిని వదిలేవు, నాకు వ్యతిరేకంగా ఒక ఆత్మను వదిలేవు, నాకు వ్యతిరేకంగా ఒక కుటుంబాన్ని వదిలేవు, నాకు వ్యతిరేకంగా కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తావు. కానీ నేను ఎన్ని ఆటంకులు వచ్చినా నిలవబడతాను. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరూ దేవునికి స్తోత్రం చేయండి ఒకసారి. ఇస్కరియోతు నువ్వు ప్లాన్ ఆపలేవు, ఇస్కరియోతు యోధా నువ్వు నా శక్తిని ఆపలేవు, ఇస్కరియోతు నువ్వు నా ఉద్దేశాలు చెడగొట్టలేవు. 30 వెండి నాణేలకి నువ్వు అమ్మినంత మాత్రాన నా శక్తి నేను కోల్పోను. హల్లెలూయా. నువ్వు నా కొరకు పన్నాగాలు పన్నినా, అధికారులతో మాట్లాడినా, నువ్వు నా కొరకు ఎన్ని కోర్టులు తవ్వినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను నా ద్వారా దేవుడు నిర్ణయించిన ఆ కార్యం నా ద్వారా జరిగి తీరునుగాక. ఎంతమందికి వర్తమానం అవుతుందో నాకు తెలియదు, కానీ ఒకసారి పక్కన చెప్పండి, సాతాను తలంపులను అడ్డుపట్టలేవని చెప్పండి, అడ్డుపడలేవని చెప్పండి. ఒకసారి చెప్పాలి. సాతాను తలంపులు నాకు అడ్డుపడలేవు, సాతాను ఉద్దేశాలు నా పరిచయం ఆపలేవు, నా జీవితాన్ని అవి చెడగొట్టలేవు. సో యేసు కొరకు ముందే సాతాను ఒకటి ప్రేరేపించంట, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు వాడు. మీకు తెలిసేది కొంతమంది కోసం సాతాను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాడు. వెనకాల మనుషులుగా లైఫ్ కూలిపోవాలి అని ఒకటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాడు. మీకు తెలియదు అది మీకు తెలియదు. జానుగా లైఫ్ కూలిపోవాలని ఒకటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాడు, అది మనకు తెలియదు. సాతాను ఎవరినో ప్రేరేపిస్తుంది అన్నమాట.
ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు జీసస్ మినిస్ట్రీ కూలిపోవాలి. మనకు తెలియదు. మనం అనుకుంటాం అబ్బా బాగానే కొన్నారు, ప్యాడ్స్ కొన్నారు, రిథమ్ ప్యాడ్స్ కొన్నారు, అబ్బా సౌండ్ సిస్టమ్ ఉంది, కెమెరా ఉంది, బాగానే ఉందా, చర్చి కట్టారు అనుకుంటారు. కానీ మనకు తెలియదు. మనం ఎలా ప్రజలు చూసేది ఇది, కానీ వాడు ఎన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నా వాడికి తెలియదు. మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా వాడు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు. అందుకే చాలామంది చాలా సందర్భంలో మన చూద్దాం నిరాశ, నిస్పృహ, భయంకర ఆటంకాలు ఏర్పడుతుంటే, కానీ అద్భుతం అంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నడిపించడానికి శక్తివంతుని, సమర్థుడు. ఆయన మళ్ళీ వదిలిపెట్టి దేవుడు కాదు. ఆయన ఒక టార్గెట్తో యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నిత్యం ఆటంకాలే, నిత్యము శోధనలే. అనేక మంది ఆయన పైన ఫోకస్ పెట్టారు. ఎలాగైనా నశింపజేయాలి, నాశనం చేయాలి, సేవకు అడ్డుపడాలనుకున్నారు. అందరికంటే మించి అనేక సంవత్సరాలుగా నేల మీద పడిన ఆదామును మోసగించిన ఆ సర్పం, ఆది సర్పం, ఆయన్ని ఎలాగైనా పట్టి పీడించాలని తనతో ఉన్న ఇస్కరియోతులోకి దూరిపోయిన పరిస్థితుల్లో యేసు నిలదొక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పక్కన చెప్పండి, నేను నిలవబడతానని చెప్పండి. ఒకసారి మీరు నిలవబడుదురు గాక, సాతాను ఓడిపోను గాక, వాడు తలంపులు ఓడిపోను గాక. యేసు ప్రభు ఆల్ పవర్ఫుల్ గాడ్ అని చెప్పారు కదా, ఆల్ నోయింగ్ గాడ్ అని. ఇస్కరియోతు కూడా ఎదురుగుండానే కూర్చున్నాడు ఆయన బల మీదే. ఆయన ఇస్కరియోతుని చూసే మంచి స్మైల్ ఇచ్చాడు ఆయన. మనకైతే రక్తం పొంగిపోద్ది, రక్తం పొర్లిపోద్ది, కత్తి తీసి నరికెళ్ళనిపించేది, పొట్టలో పొడిచెళ్ళనిపించేది. ఎందుకంటే ఆల్రెడీ 30 విన్నాళ్ళకి అమ్మేసాడు, ఆల్రెడీ నా మీద ప్రణాళిక సిద్ధపరిచాడు. మళ్ళీ ఏం తెర ఎరగలేంటి నా దగ్గరికి వచ్చి కూర్చొని, ప్రభా నువ్వు బల్ల ఎత్తావా, బల్ల తీసుకుంటాను తండ్రి అన్నాడు. ఎంతమంది ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలరు? చేతని హ్యాండిల్ చేయగలుగుతున్నావు అంటే నువ్వు కూడా వాళ్ళకంటే పెద్ద కుయుక్తిపరుడు అనుకున్నావా? నోనో. ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నువ్వు నిజంగా మంచి వ్యక్తి అయితే, నీలో కలమర్షం లేకపోతే, నువ్వు నిజంగా న్యాయం చేయడానికి, మంచి చేయడానికి భూమి మీద ఉన్న వ్యక్తి అయితే, నీకు వ్యతిరేకంగా కొంతమంది ఇలా రూపొందితే, నీకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేస్తే నువ్వు ఎంత మాత్రం తట్టుకోలేవు. యాక్చువల్లీ నువ్వు గింజుకుపోతావు. ప్రభా నాకెందుకు జరగా, ఎందుకు నా మీద ఇంతమంది ఇలా ద్వేషం ఇలా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభువు వారు ఆయన ప్రేమించాడు, వాడిని ప్రేమించాడు. ఆయన అందరితో పాటు వాడు కూడా రొట్టెనిచ్చాడు. ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరితో పాటు వాడిని సమానంగా చూస్తున్నాడు ఆయన. అందుకే ఈరోజు యేసు ప్రభు నుంచి నువ్వేమి నేర్చుకోవాలి అంటే, శత్రువుని సైతం ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన చూపించాడు అది. చాలామంది మీలో ఇప్పటికే శత్రువుని సైతం ప్రేమించే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అలా అయితే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమో నేను శత్రువుని చాలా బాగా ప్రేమిస్తాను, నాకెవడు విరోధులు ఉండరు, ఎలాంటి వ్యక్తినైనా హ్యాస్ బ్రదర్ కమాన్ అంటాను నేను. ఎందుకోసం అంటే నా శత్రువు వాడు కదా సాతాను. మనుషులు కాదు నాకు శత్రువులు. మనుషులందరూ కూడా వాళ్ళందరూ సామాన్యులు. పాపం సాతాను ఎలా ఆడతారు కొంతమంది. సాతాను తలంపులు కలిగింపజేస్తే రెచ్చిపోతారు. కానీ ఇన్ రియాలిటీ వారు మంచివారే, వారి స్వభావం మంచిది, వారి ఆలోచనలు మంచివి. కానీ సాతాను వారిని చెడగొట్టాడు. సాతాను చేతుల్లో కిలువములైపోయారు వాళ్ళు. ఇలాంటి సందర్భంలో పరిశుద్ధులుగా ఉన్న కొంతమంది, ప్రార్థన పరులుగా ఉన్న దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు, వారిని బట్టి సర్దుకొని పోతూ ఉన్నాం, సరిపెట్టుకుంటూ ఉన్నాం. పౌరులే ప్రభా ఈరోజు కాకపోతే రేపు మారుతారు, మార్పు చెందుతారు, వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అనుకుంటూ వస్తున్నాం. యేసైతే మరి ఇంకొక స్టెప్ ఎగస్ట్కి వచ్చి ఆయన ఆ వ్యక్తిని పట్టుకున్నాడు, ప్రేమించాడు. అంతే కదంట. యేసు ప్రభువు అంట తన పై వస్త్రమును తీసివేశాడంట. అప్పుడు పంక్తిలో కూర్చున్నాడంటే యేసు ప్రభు, భోజనములో కూర్చున్నాడంట ప్రభు బల్లో. ఆయన అంటండి లేచంటండి ఆయన పై వస్త్రమును విప్పి పక్కన తగిలించాడండి. యేసు పక్కన పెట్టాడు, తగిలించడం లేదు కానీ పక్కన పెట్టాడు. అందరూ ఒకసారి నాతో చెప్పండి, ఆయన పై వస్త్రమును తీసాడని చెప్పండి. ఒకసారి చాలా జాగ్రత్తగా చెప్పండి. మళ్ళీ చెప్పండి, ఆయన పై వస్త్రమును తీసాడని చెప్పండి. బైబిల్లో ఎప్పుడైనా ఏదైనా రాయబడింది అంటే దేర్ ఈజ్ అన్ ఇన్నర్ మీనింగ్. ఏంటి దాని అర్థం? ఒకసారి అక్కడే ఆ మిస్టరీ కూడా రాయబడింది. ఏంటి ఆ మిస్టరీ అంటే, మీరు 3వ వచనం చదివితే, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసినది యేసు ఎరిగి. చాలా జాగ్రత్తగా ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆయన, ఫ్రమ్ గాడ్ హీ కేమ్, ఫ్రమ్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు గాడ్ అగైన్. చాలా జాగ్రత్తగా దేవుని యొద్ద నుంచి వచ్చాడంట ఆయన, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయే టైం వచ్చిందంటే. ఇన్ బిట్వీన్ అని భూమి మీద ఉన్నాడు. అంటే దేవుని యొద్ద నుంచి వచ్చిన దేవుడు దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే, దేవుడు పైనుంచి కిందకు వచ్చాడు, కింద నుంచి మరలా పైకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు పైనుంచి కిందకు వచ్చాడు దేవుడు అంటే,
మొట్టమొదటిగా పైనుంచి కింద పడినవాడు, నాశనం చేసిన యావత్ ప్రపంచాన్ని రక్షించడానికి, మనుషులు రక్షించడానికి కిందకు వచ్చాడు. ఆ కార్యం పూర్తి చేసుకుని వెళ్ళిపోయే టైం నాశనమైంది దేవునికి. ఈ లోపల ఆయనతో ఉన్నవాడే ఈయనకి దెబ్బేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, ఈయన చెడగొట్టాలనుకున్నాడు, ఈయన అమ్మేశాడు, అనేక మంది ఎదురు దాళ్ళు ఈయన కొరకు చేసి నిర్ణయించుకున్నాడు. ఇలాంటి టైంలో దేవుడు వెళ్ళిపోతున్న టైంలో, ఆయన వచ్చి వెళ్ళిపోతున్న టైంలో ఈ విషయం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన అంగీ విప్పడం, ఆయన వస్త్రం విప్పడం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన ఔన్నత్యానికి, ఆయన శక్తికి, ఆయన బలానికి, ఆయన ఉన్నతమైన స్థితికి సాదృశ్యంగా ఈ అంగీ ఉంది. ఆయన అన్నాడు, నా శరీరాన్ని మీ కొరకు నేను ఇచ్చేస్తున్నాను, నన్ను ఎవడు చంపలేడు, నేనే దాన్ని అర్పిస్తున్నాను, నన్ను ఎవడు కూడా చంపడానికి ఈ ప్రపంచంలో ఏ ఆయుధం ఉపయోగించలేడు. నో వన్ కెన్ కిల్ మీ బికాజ్ ఐఎమ్ ఎ క్రియేటర్. కాబట్టి నేనే మీ కొరకు నా ప్రాణాన్ని అప్పగించుకున్నానని చెప్పాడు ఆయన. సో ఈ అంగీ దేనికి సాదృశ్యం అంటే, నేను పరలోకం నుంచి దిగు వచ్చిన వ్యక్తిని రా, ఇదిగో మీ కొరకు రిక్తుడిగా మారినని ఆయన అక్కడ చూపించాడు. అంగీ తీసివేసినప్పుడు ఆయన దిగంబరిగా కనబడుతున్నాడు. ఆయన ఒక తువ్వాలు తీసుకున్నాడంట. ఏమే కరెక్ట్ అక్కడ అలాగే ఉందండి, తువ్వాలనైనా పిల్లలే తువ్వాలు, ఒక తువ్వాలు తీసుకున్నాడంట. ఆయన తీసుకున్నట్టండి ఆ తువ్వాలని కట్టుకున్నాడంట దేవుడు. అందరూ జాగ్రత్తగా వినండి, ఇక్కడ మీ అందరూ వస్త్రాలతో వచ్చారు. ఇప్పుడు నేను మాత్రం ఒక తువ్వాలు కట్టుకున్నాను. ఇక్కడ ఇమాజినేషన్ చేయండి ఒకసారి, నేను మాత్రమే తువ్వాలు కట్టుకున్నాను. తువ్వాలు నేను మాత్రమే. ఒకసారి పక్కవని చెప్పండి, పక్కవని చెప్పండి, యేసు ప్రభు ఒక్కడే ఆ తువ్వాలు కట్టుకున్నాడని చెప్పండి ఒకసారి. ఇమాజినేషన్ చేయండి, అంగీ తీసేసాడు ఆయన, తువ్వాలు కట్టుకున్నాడు. నాకు అనిపించింది, ఈజ్ అ క్రియేటర్, ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. ఆయన అందుకే నీకు మెసేజ్ స్టార్టింగ్లో ఆయన శక్తిమంతులను వర్ణించుకుంటూ వచ్చాను, ఆయన అధికారాన్ని ఔన్నత్యాన్ని వర్ణించుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ మనం చూస్తే ఒక ప్యాలెస్ ఉందండి. ఆ ప్యాలెస్లో అందరూ అద్భుతమైన రాజు వస్త్రాలు ధరించుకుని ఉంటారు, లేకపోతే బలవంగా అద్భుతంగా ఉంటారు. ఒకడు తువ్వాలు కట్టుకుని తిరుగుతున్నాడు అనుకుందాం. అందరూ చూడగానే వాడిని ఏమంటామంటే, పనుడు అంటాం. ఎందుకంటే ఆ తువ్వాలు కట్టుకున్న వాడు పనివాడికి సాదృశ్యం, వాడు లీస్ట్ పొజిషన్లో ఉన్నవాడు. అందరూ కూడా అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. దేవుడు మోషేని పిలిచినప్పుడు, మోషే ఇదిగో యాజకుని ఎన్నుకోబోతున్నాను, యాజకుడికి పలానా వస్త్రం ఉండాలి, ఇదిగో ఆ వస్త్రం ఇలాగుండాలి, ఆ వస్త్రములకు గుండెల పైన ఈ విధంగా ఉండాలి, ఆ వస్త్రం అంగీ అంచున ఈ విధంగా దానిమ్మ పండ్లు ఉండాలి, ఈ విధంగా ఆ వస్త్రం అంగీలో దానిమ్మ పండ్లు పక్కనే గంటలు ఉండాలి. ఇవన్నీ నువ్వు తయారు చేయి, ఆ అంగీకి కట్టు. అతను నడుస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగినట్లు ఉండాలి, అతను నడుస్తున్నప్పుడు ఒక శబ్దం రావాలి. అతను పాత నిబంధన గ్రంథంలో ఈ ఫ్రూట్స్, పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ వరములకు సాదృశ్యం, ఆ గంటలు ఆయన అద్భుతాలకు సాదృశ్యం, ఓల్డ్ టెస్టిమెంట్ విషయాలు ఇవన్నీ. కాబట్టి యాజకుడికి దేవుడు ఆ వస్త్రం ధరించినప్పుడు ఎంత అద్భుతమైన వస్త్రం, దైవత్వానికి, దేవుడికి, ఔన్నత్యానికి, అధికారానికి సాదృశ్యం. బట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడైన ఆయన వస్త్రం తీసి పక్కన పెట్టి ఒక తువ్వాలు కట్టుకున్నాడంట. ఆయన ఒకసారి పక్కన చూడండి, ఆయన పనివాడిగా కనబడుతున్నాడని చెప్పండి ఒకసారి. అందరూ చెప్పండి, ఆయన పనివాడిగా కనబడుతున్నాడని చెప్పండి. ఆ గదిలో శిష్యుల ముందు ఆయన క్రియేటర్గా కనబట్టలేదు, ఆయన ఒక అధికారం ఉన్నవాడిగా కనబట్టలేదు. శిష్యులందరూ కూడా అద్భుతంగా బలదేరు అలా చుట్టూరు అద్భుతమైన నిలువుటంగిలు వేసుకుని కూర్చున్నారు. వారు శ్రేష్టమైన వారిగా ఉన్నారు. కానీ యేసు మాత్రం తువ్వాలు కట్టుకుని వారి మధ్య నిలవబడ్డాడు. ఎంతమంది జీవితాలు ఈరోజు నువ్వు ఇంకా అధికారాన్ని చూపెడుతున్నావు, ఎంతమంది ఇంకా నువ్వెవరవో అనుకుని చాలామంది అవుతున్నావు. ఎంతమంది ఇక్కడ నేను చాలా శక్తివంతుని, నేను అద్భుతమైన వ్యక్తిని అనుకున్నా నాకు తెలియదు. నీ స్టేటస్ని బట్టి, నీకున్న టాలెంట్స్ని బట్టి ఎంతమంది గౌరవపడుతున్నారు, ఇక్కడ గర్వం పడుతున్నా నాకు తెలీదు. ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు మనుషుల ముందు ఎలా కనబడదంటే, చిన్న తువ్వాలు కట్టుకుని అయినా వారు ముందు నిలబడడం నాకు అనిపించింది, నువ్వు సృష్టికర్తవా ప్రభువా, నువ్వు నన్ను సృష్టించిన వాడువా, ఎందుకు ఇలా అపేర్ అవుతున్నాడు, ఎందుకు ఇలా కనబడుతున్నావు అంటే ఆయన శరీరములో ఎంత దీనంగా ఉన్నాడో. నేను ఒకప్పుడు ఎవరినో, నేటి కాలంలో మీ ముందు ఎలా ఉన్నానో, నా తగ్గింపే నా ఆత్మీయ జీవితంలో ఒక విషయాన్ని మీకు బయలుపరుస్తుందని చెప్పి ఆయన అంటండి, బేషంతో నీళ్లు తీసుకుని వచ్చి ఇస్కరియోతు యోధ దగ్గరికి వచ్చాడు. ఇస్కరియోతు యోధతో ఒక అద్భుతమైన స్వీట్ స్మైల్ ఇచ్చాడు. ఆయన ఇచ్చి ఇస్కరియోతు యోధ పాదాలు కడుగుతున్నాడు. ఆయన ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన అమ్మాలనుకున్నవాడు, ఆయన అమ్మినవాడు, ఆయన్ని చెడగొట్టాలనుకున్నవాడు, ఆయన్ని ద్వేషించిన వాడు, ఆయన ఇష్టం లేకుండా బ్రతుకుతున్నవాడు, యేసు ధనాన్ని ఖర్చు పెట్టేస్తున్నాడు రా, పేదలకు ఇచ్చేస్తున్నాడు రా అని సనుక్కున్నవాడు,
అలాంటి వ్యక్తి పాదాలు యేసు కడుగుతున్నప్పుడు, ఆ పాదాన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు, ఆ పాదాన్ని మరలా ఆయన కట్టుకున్న రుమాల్ని తీసి ఆ పాదాలను తుడుస్తున్నప్పుడు నాకు అనిపించింది, వాట్ ఎ గ్రేట్ లవ్ ఇట్ ఈస్. ఎంత ప్రేమమయుడైనా, ఎంత అమూల్యమైన వాడు. నువ్వు ప్రేమించగలవు శత్రువునలాగా, నువ్వు ప్రేమించగలవా నేను ద్వేషిస్తున్న వ్యక్తిని, నేను నమ్మిన వ్యక్తిని, నీ కొరకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని నువ్వు ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించావు. కానీ నిన్ను ద్వేషిస్తున్నారు, నీ పైన తప్పుడు ప్రచారాలు చేశారు, నిన్ను నిందించారు, నిన్ను అవమానించారు, నిన్ను దూషిస్తున్నారు. స్టిల్ ఈయన పాదాలు కడిగి ఆ ముద్దు పెట్టుకొని ఆ పాదాలను తుడుస్తున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడంటే ఇది. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుడు నామని కనపరచండి ఒకసారి. దేవుడంటే ఆయన కడిగి పిచ్చుకున్నవాడు కాదు. దేవుడంటే ఆయన కొబ్బరిగా కొట్టించుకున్నవాడు కాదు. దేవుడంటే ఆయన పైన ఏదో పోయించుకున్నవాడు కాదు. దేవుడంటే ఆయన పరలోకం నుంచి దిగవచ్చి మనిషి పాదములు కడగలిగిన వాడు. మనిషి కొరకు తన రక్తముతో మనిషిని శుద్ధీకరించగలిగిన శక్తిమంతుడు. దట్ ఈస్ గాడ్. ఈరోజు మన భారతదేశంలో ఎక్కడ చూడండి, దేవుడంటే ఏంటి, దేవుడంటే ఏంటి అంటే దేవుడిని కడగాలి, దేవుడి పైన పాలు పంపాలి, దేవుడికి శ్రేష్టమని అర్పించాలి. దేవుడి కొరకు మనిషి కోట్ల విలువైన విషయాలు అర్పించడం కాదు, దేవుడు తన విలువైన ప్రాణాన్ని మనిషి కొరకు అర్పించాడు. దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ గాడ్. అందుకే క్రైస్తవ ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి మిస్టరీ ఇది, మిస్టరీ. అందుకే యేసు ప్రభు నువ్వు ఎక్కడో బయట ఉండి మత ముసుగులో చూస్తే అర్థమవుడైనా, యేసు ప్రభు ఎక్కడో నిలబడి కులము ద్వారా చూస్తే అర్థమవుడైనా, నీవు రాజ్యం పొలిటికల్ కింగ్డమ్ ద్వారా చూస్తే అర్థమవుడైనా, ఆయన మెత ద్వేషంలో చూస్తే అర్థమవుడు. ఆయన్ని ఒక సామాన్యమైన వ్యక్తిగా చూడాలి, నువ్వు మట్టిగా చూడాలి. నువ్వు మట్టి నుంచి పుట్టిన వాడివి, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు తెలియని వ్యక్తివి, నువ్వు ఒక సామాన్యుడిగా చూడాలి. ఆయన్ని చూసినప్పుడు ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది, ఆయన ఎంత శక్తివంతుడో నీకు అర్థమవుతుంది, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చిన అర్థమవుతుంది. ఆయన అంగీని తీసి తువాలు కట్టుకొని 1, 2, 3, 12 మంది శిష్యులుంటే అందరి పాదములు కడుగుతున్నాడు ఆయన. ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరి పాదములని కడిగి పేతురు దగ్గరికి వస్తూ ఉండగా పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు దేవుడు కదా ప్రభు, నా పాదాలు కడగడం ఏంటి, నువ్వు వద్దు బాబు, నువ్వు నా పాదాలు కడగకూడదు. అక్కడ ఎవరు అనలేదు అలాగా. ఆయన పాదాలు కడుగుతుంటే కడిగించుకున్నారు. మరి దేవుడు గొప్పవాడు బాబు, నా పాదాలు కడుగుతుంటే నేనే ఒట్టు పడతానని ఉన్నారు. కొద్దిగా రిస్ట్రిక్ట్స్ చేసినా కడిగించుకున్నారు. కానీ పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురాడు ఒకసారి యేసు ప్రభువు అన్నారు, రే నా కోసం ఏమనుకున్నారా ప్రజలు అని అడిగాడు ఆయన. అంటే ఆయనకి డౌట్ వచ్చి కాదు, అసలు ఏమనుకున్నారో తెలుసుకుందామని. అందరిని శబ్దం కూడా పేతురు అంటాడు, నువ్వు క్రీస్తు పరలోకం నుంచి దిగువచ్చిన వాడు అంటాడు. అప్పుడు యేసు ప్రభువు అంటారు, రే నాయనా నువ్వు నిజంగా దేవుడి నీకు బయలుపరిచాడు రా సత్యం అంటాడు. అంటే పేతురికి ఆల్రెడీ ఒక ప్రత్యక్షత ఉంది, ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఏం కార్యం, ఆయనకి ఒక ప్రత్యక్షత ఉంది. ప్రత్యక్షత ఉన్నది కనుక పేతురు, ఓరు బాబు ఈయన దేవుడు రా, సృష్టికర్తరా, పరలోకం నుంచి వచ్చిన వాడు రా, ఆయన పాదాలు నేను కడగాలి, ఆయన పాదాల మీద నేను పడాలి, ఆయన పాదాలు నేను ముద్దెట్టుకోవాలి. కానీ నా పాదాలు కడుగుతున్నాడంటే ఈయన దేవుడై ఉండి పరిశుద్ధుడు, నన్ను సృజించిన వాడు, నాకు ఊపిరి పోసిన వాడు, నన్ను బలపరిచిన వాడు, నా పాదాలు కడగడం నో నువ్వు వద్దు అంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, నాన్న నేను కడగని, సృష్టికర్త నా చేతులు నీ పాదాన్ని తాకుతేనే కానీ, నిన్ను కడుగుతేనే కానీ నువ్వు నాతో పాటు పాలుపాగుస్తునువు కాదు అని అంటాడు. వెంటనే పేతురు అంటాడు, ప్రభువా నీతో నేను పాలుపాగుస్తును కాదు అంటే నా పాదాలే కాదు, నా చేతులు, నా తల కూడా కడుగు ప్రభు అంటాడు. యేసు ప్రభు పేతురికి పాదములు కడుగుతాడు. అమూల్యమైన విషయం. హీ వాష్ ద ఫీట్ ఆఫ్ డిసైపుల్స్. అప్పుడు యేసు ప్రభు ఇలా అంటాడండి మాట, ఏమని అంటాడంటే, నానా నేను మీ పాదాలు కడిగాను కదా, ఇప్పుడు నేను ఎవరిని, యేసుప్రభు ఎవరు యాక్చువల్లీ గురువు, వాళ్ళందరూ ఎవరు శిష్యులు. గురువు శిష్యులు పాదాలు కడిగినంత మాత్రాన శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు. ఒకసారి పక్కవారు చెప్పండి, పక్కవారు చూసి చెప్పండి. శిష్యుడు చెప్పండి, శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు. ఎన్నటికి వాడు మీరు గుర్తుపెట్టను, వాడు శిష్యుడు గురువు కంటే టాలెంట్ కలిగిన వాడు అవ్వచ్చు, బట్ ఈ నెవర్ గ్రేటర్ దెన్ ద మాస్టర్. అయితే ఇప్పుడు అద్భుతం ఏంటంటే యేసు ప్రభు శిష్యులకు పాదాలు కడిగి ఎందుకు ఈ మాట చెప్పాడంటే, నాకు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతూ చెప్తున్నాడు, హెవెన్లో ఇదే జరిగింది. దేవుడు లేని పరిస్థితుల్లో అనుకున్న సాతాను తను తాను హెచ్చించుకున్నాడు. పేతురికి సృష్టికర్త అని తెలిసిన యేసు పేతురు పాదాలు కడిగినప్పుడు పేతురికి అనిపిస్తుంది, యామ్ ఐ గ్రేటర్ దెన్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు యేసు ప్రభు కంటే నేను గొప్పనే మరి నా పాదాలు కడుగుతున్నాడు ఆయన.
నా దగ్గర కూర్చొని నా పాదాలు కడిగి, ఆయన పై వస్త్రం తీసి తువ్వాలు కట్టుకొని నా దగ్గర కూర్చొని నా పాదాలు కడిగాడంటే ఇక నేను యేసుప్రభు కంటే గొప్పనే. అయ్యి బాబోయ్, నాకు తిరిగే ఉందే అనుకుంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ అదే అనుకుంటారు. అందుకే యేసు ఉన్నాడు, నాన్న నేను ఈ పాదాలు కడిగి నిజమే, నేను మీ గురువును మర్చిపోకండి. గురువు కంటే శిష్యుడు గొప్పవాడు కాదు, పంపబడిన వాడు పంపిన వాడి కంటే గొప్పవాడు కాదు. ఆయన వారికి ఒక టీచింగ్ ఇస్తున్నాడు అన్నమాట. ఏమనంటే, మీలో మీరెవరు గొప్పవారు కాదు, మీరందరూ సమానం. ఇప్పుడు నాకంటే మీరు గొప్పవారు కాదు. డెవిల్ ఏం చేస్తాడంటే, ఇదిగో ఆయన మీ పాదాలు కడిగాడు, మీరు గొప్పవారు. ఆయన సామాన్యుడు కాబట్టి మీ పాదాలు కడగవలసి వచ్చింది. మీరు ఇప్పుడు చిన్న యేసులు, మీరే రా యేసులు. ఆయన లేడు, ఇప్పుడు మీరే యేసులు. నువ్వు ఒక యేసు, నువ్వు ఒక యేసు, నువ్వు ఒక యేసు. మీరే ఆరాధికులు ఇప్పుడు భూమి మీద అని సాతాను వారిని మళ్ళా మలుస్తాడు, వారు ఆలోచన విధానం చెడగొడతాడు. కానీ వీరెలా బ్రతకాలంటే, నా గురువు ఆయన, నా పాదాలు కడిగాడు నా యేసు, నేను వేరొక వ్యక్తి పాదాలు కడగాలి, నేను సబ్మిసివ్ స్పిరిట్తో ఉండాలి, నేను తగ్గించుకోవాలి. నన్ను పరిపాలించిన సృష్టికర్తే, నన్ను సృష్టించిన సృష్టికర్తే, సేవకు పిలిచిన యేసు ప్రభువే, అభిషేకించిన యేసే, నాతో ఉండి బోధలు బోధించిన యేసు ప్రభు వారే తన పై వస్త్రమును తీసి సామాన్యుడిగా రిక్తుడిగా మారి నా పాదములు కడిగితే నేనెందుకు పాదాలు కడగకూడదు అని ఇప్పుడు పాదాలు కడిగే వ్యక్తిగా మారుతాడు పేతురు. అందుకు దేవుడు అది నేర్పించాడు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఏంటంటే, మనల్ని దేవుడు కొన్ని సందర్భాల్లో చాలా సామాన్యమైన వ్యక్తులుగా తను ప్రత్యక్షపరచుకున్నాడు. ఎందుకంటే మనం కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటామని. ఈ అమూల్యమైన శ్రేష్టమైనటువంటి మెసేజ్ వింటున్న నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు, ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు. డెవిల్ నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడేమో. సాతాను ఇస్కరియోతు యోధలో దూరినట్లుగా మీ కుటుంబంలో కొంతమందికి, మీ వ్యాపారంలో కొంతమంది, మీ ఫ్రెండ్షిప్లో కొంతమంది, మీ జీవితాల్లో కొంతమందికి దూరి మీ కుటుంబాన్ని, జీవితాన్ని, వ్యక్తులను నాశనం చేయాలనుకున్నాడేమో. నువ్వు ఇలాంటి సందర్భంలో నిలవబలగలిగాను. నో వన్ కెన్ డిసీవ్ మీ, నో వన్ కెన్ డిస్ట్రాయ్ మీ. ఎవడు నన్ను నాశనం చేయలేడు, ఎవడు నన్ను మోసగించలేడు. నా దేవుడు నా పక్షిగా ఉన్నాడు, నేను నిలవబడతాను అని నిలవబడుతున్నట్లయితే దేవుడిని దర్శించే కాలకు నువ్వు వచ్చావు. అంతేకాదు, నీ జీవితంలో దేవుడి నుంచి నేర్చుకోవాల్సిన విషయం అంటే, ఏది జరిగినా యేసు ప్రభు వలె తగ్గింపు కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన వలె నేను ప్రేమించాలి, ఆయన వలె సాతాను జయించాలి, ఆయన వలె నా జీవితంలో నమ్మకం ఉండాలి, ఆయన వలె నేను ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎందుకంటే ఇది ఇంకా ప్రారంభం మాత్రమే. వీళ్ళలో సాతాను కేవలం ఒక తలంపు విసిరడు నన్ను నమ్మివేయాలని. కానీ శ్రేష్టమైన కప్పు నేను త్రాగవలసి ఉంది, ఇంకా శ్రమల గుండా వెళ్ళవలసి ఉంది. యేసు ప్రభు జీవితం ఇప్పుడే ప్రారంభించబడింది శ్రమలకి. ఇంకా ఆయన గెత్సేమనే తోటలో రక్తము కారణంతగా ప్రార్థించాలి. ఆయన ఒకరి దక్క 40 దెబ్బలు తినాలి. ఆయన భయంకరమైనటువంటి అవమానాలు, నిందలు గుండా వెళ్ళాలి. ఆయన తలపైన ముళ్ళ కిరీటం పొందాలి. ఆయన కాళ్ళు, చేతులు, మేకులు గుర్చుకోవాలి. ఆయన పక్కలో బల్లింపుడు పడవబడాలి. ఆయన సిలువలో భయంకరమైన ఎండలో నలిగిపోవాలి. రక్తమంతా కార్చి చివరికి నీరు కారిపోవాలి. ఆయన సిలువలో సమాప్తమని చెప్పాలి. చాలా జరగబోతూ ఉండగా, సాతానా నువ్వు పుట్టించిన లేపిన ఇస్కరియోతు యోధ సామాన్యుడే. నేను వచ్చిందే చనిపోవడానికి, నేను వచ్చిందే మనుషుల కొరకు రక్తం కార్చడానికి అని యేసు ప్రభు నిలబడినట్లుగా ఈరోజు ఈ మాటలు విన నీ జీవితంలో శ్రోతలను, సమస్యను చూసి కంగారు పడద్దు. ఈరోజు ఒకవేళ మనుషులు నిన్ను పొగుడుతున్నట్లుగా నమ్మన్నా, రేపొద్దున్న వారు గొప్పవారిగా హెచ్చించుకుంటారు. పరలోకంలో అదే జరిగింది, భూమి మీద అది జరిగింది. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని నెక్స్ట్ సండే, మనం ఇప్పుడు ఆల్రెడీ హోలీ వీక్లో ఉన్నాం, నెక్స్ట్ సండే యేసు ప్రభుల వారిని యెరూషలేము వీధుల్లో ఆయన మట్టలు పట్టుకుని తిరిగిన వీక్ అది. ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా యేసు ప్రభుకు జయమని కేకలు వేశారు. అదే ప్రజలు గుడ్ ఫ్రైడే రాకమునిపే, ఆ గుడ్ ఫ్రైడే రాకమునిపే ఆ ముందు వీక్లో ఏమన్నా, ముందు రోజు ఏమన్నారంటే, యేసు ప్రభుని సిలువేయండి, ఆయన్ని సిలువేయండి అన్నారు. ఆ గుడ్ ఫ్రైడే రోజున మనం ఆరాధిస్తున్న యేసుని సిలువేసే పసకప్పుడు సిలువేయండి ఆయన అన్నారు. ఎవరైతే మెస్సియాకు జయము, ఎవరైతే మెస్సియాకు జయము, హోసన్నా ప్రభు పేరట వచ్చి రాజు స్తుతించబడును గాక అన్నారు, అదే ప్రజలు సిలువేయండి అన్నారు. మనుషులు చాలా ప్రమాదం, పక్కమని చెప్పండి, మనుషులు చాలా ప్రమాదం అని చెప్పండి ఒకసారి. వారు హోసన్నా జయము జయమంటారు, నువ్వు మంచివాడు అంటారు, నీకు అన్నీ వస్తాయి అంటారు, నువ్వు చాలా మంచి వ్యక్తి అంటారు. కానీ అట్ ద సేమ్ టైం వాడంత మంచి చెడ్డోడు లేడని అంటారు, వాడు దుర్మార్గులు అంటారు, వాడు చాలా భయంకరుడు అంటాడు. మనుషులు మాటలు మారుస్తారు, పరిస్థితులు మారుస్తారు. కానీ యేసు ప్రభువు నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే, మనుషులు జయమన్నా, మనుషులు సిలువ వేయండన్నా, ఆయన ఎందుకోసం వచ్చాడో, ఎందుకోసం భూమి మీద అడుగు పెట్టాడో ఆ కార్యము నెరవేర్చాడు ఆయన. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి నీ ప్లాన్ దేవుడి పట్ల, దేవుడు నీ పట్ల ఏ ప్లాన్ కలిగి ఉన్నాడో అది నెరవేర్చబడ్డానికి ఈరోజు ఈ మెసేజ్.
లూసిఫర్ పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక లూసిఫర్ మిస్ అయిపోయాడు. కానీ యేసు ప్రభు వారి జీవితంలో ఆయన ఏ కాన్సెప్ట్ భూమి మీదకి వచ్చాడో అది నెరవేర్చాడు. ఆయనంట పాతములు కడిగిన తర్వాత, పాతములు తుడిచిన తర్వాత మరల వచ్చి అంగి వేసుకున్నాడంట. ఆయన వేసుకున్నట్టండి అక్కడ క్లియర్గా ఉంది బైబిల్లో, ఆయన కూర్చున్నాడంట. ఇది దేనికి సాదృశ్యం అంటే, నాన్న భూమి మీదకి ఎందుకు వచ్చినంటే సర్వెంట్లో ఉండి మీ అందరి పాపములు కలిగిన ప్రపంచ పాపములు తుడిచివేయబోతున్నాను. నేను మరలా దీని తర్వాత నా మహిమను తీసుకొని పరలోకానికి వెళ్ళి మరలా కూర్చోబోతూ ఉన్నాను. చప్పట్లు కూడా దేవుడు నా మన గనపరుద్దాం ఒకసారి. అందుకే ఆయన సమయము, ప్రభువు నుంచి వచ్చిన సమయం, భూమి మీద మరలా దేవుని యొద్దకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందనంట ఈ కార్యం చేశాడంట ఆయన. ఈరోజు ఈ మెసేజ్ మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్న విషయం, నీకు భవిష్యత్తు ఉంది. నీకు దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. ఈ భూలోకంలో ఏదైతే జరుగుతుందో, అవమానం, శోధన, సాతాన్ అటాక్స్, నీ చుట్టూ ఉన్న భయంకర పరిస్థితులు గుండా వెళ్ళడమే కాదు, దాని వెనకాల ఏదో ఉంది. దాని వెనకాల దేవుడు మరొక భవిష్యత్తు దాచాడు. అది నెరవేర్పుకు రావాలంటే నువ్వు నిలవబడగలగాలి. మధ్యలో నీ భవిష్యత్తు ఆగిపోకూడదు. మధ్యలో దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఆగిపోకూడదు. ఇక్కడ కూర్చొని చాలామంది ప్రస్తుతానికి వేదంలో, దుఃఖంలో, అప్పులతో, సమస్యలు, శోధనలతో రావచ్చు. నీ ప్రయాణం ఎలా ఉందో కాదు, ఎలా ఉండబోతుందో ప్రాముఖ్యమైంది. అది నీ జీవితంలో లేదు, నీ చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. అది నెరవేర్చబడే వరకు నువ్వు దేవుని కొరకు సబ్మిస్సివ్ ఉండాలి, లోబడి ఉండాలి. ఆయన ముందు, అయ్యా నువ్వేం చేస్తే చేయి, నువ్వు ఎలా నడిపిస్తావు నడిపించు, నీవు మాత్రం నన్ను బ్రతికించగలవు, నీవు మాత్రం నన్ను దర్శించగలవు అని మనం ఉంటే, యేసుప్రభు ప్రార్థన అది చేశాడు. ప్రభువా ఈ పాత్ర తొలగించన్నాడు. మరలా ప్రభువా నా చిత్తముగా నీ చిత్తమే సిద్ధింపజే. అలా ఉన్నప్పుడు నీ జీవితం ఆశ్చర్యకరంగా దేవుడు దర్శిస్తాడు. తిరిగి నువ్వు అక్కడ కూర్చుంటావు. ఒకసారి పక్కవని చెప్పండి, తిరిగి కూర్చుంటావు అని చెప్పండి ఒకసారి. స్టెఫను చూస్తున్నాడు యేసు ప్రభువుల పరలోక రాజ్యంలో ఉండడం. పౌలు చూశాడు రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ యేసు ప్రభు కూర్చోవడం. ఆయన ఏ కార్యం కోసం భూమి మీదకి వచ్చాడో అది ఫినిష్ చేశాడు. మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళాడు ఆయన. అందరు లేచిన పడదాం, ప్రతి ఒక్కరు లేచిన పడదాం. ఈరోజు విన్న వర్తమానం నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. దానికంటే ముందు నువ్వు గమనించవలసిన విషయం, ఒక రకమైన సర్వెంట్ హుడ్ నీ జీవితంలో రావాలి. పాస్టర్ కొన్ని సందర్భాల్లో సర్వెంట్ హుడ్లో నీ జీవితంలో ఎందుకు కనబడతాడంటే, నీవు ఆ సర్వెంట్ హుడ్ నేర్చుకుంటావని. ఎందుకు కొన్ని సందర్భంలో నాయకుడు మీతో పాటు కలిసి పని చేస్తాడంటే మనం కూడా ఆ విధంగా చేయాలని. ఎందుకు నాయకుడు కొన్నిసార్లు మీకు వండి పెడతాడు అంటే మీరు నాయకుడిగా ఉండాలని, మీరు కూడా అటువంటివి నేర్చుకోవాలని. ఎందుకు మీతో పాటు కలిసి తిరుగుతారు కొన్ని సందర్భాల్లో అంటే ఆ తగ్గింపుతనం నేర్చుకుంటారని. కొన్ని సందర్భాల్లో మనం ఇవేం గమనించాం, మామూలుగా ఆకరితనంగా వెళ్ళిపోతూ ఉంటాం. యేసు ప్రభు భూమి మీద సృష్టికర్తగా అస్సలు వ్యవహరించలేదు మనుషులతో ఉన్నప్పుడు, శిష్యులతో ఉన్నప్పుడు. అందుకే యేసు ప్రభు చూసి కొన్నిసార్లు అన్నాడు, రే ఈయన తాగుబోతులు తిరుగుతున్నాడు అంటే. ఆయన త్రాగలేదు, త్రాగుబోతులతో తిరిగాడు. ఎందుకు? వారికి మాదిరిగా ఉండి వారిని రక్షిందామని. ఒరే తిండిపోతులుతున్నాడు ఈయన అంటే యేసు ప్రభు తిండిపోతు త్రాగుబోతు అనుకున్నాడు కొంతమంది తెలియక. ఆయన్ని చూసినప్పుడు ఒరే యోహాను తినలేదు త్రాగలేదురా, దయ్యం పెట్టినాడు అన్నారు. యేసు ప్రభు మనకలాగే తిన్నాడు, 2-3 మెతుకులు తిన్నాడు ఆయన. ఆయన్ని చూసి యేసుప్రభు తిన్నాడు కాబట్టి తిండిపోతు, యేసుప్రభు త్రాగుతున్నాడు కాబట్టి త్రాగుపోతు. త్రాగడం అంటే మత్తు పానీయం కాదు, మామూలు మనకలాగా త్రాగే ఆ నీళ్లు, రసాలు. బైబిల్లో చాలా సందర్భంలో ఆయన పోరాటాలు ఎదుర్కొన్నాడు, మనుషులు ఎదుర్కొన్నాడు. కానీ స్టిల్ ఈ స్టాండింగ్, నిలవబడ్డాడు ఆయన, నిలవబడ్డాడు. మనం నిలవబడాలి, తగ్గించుకోవాలి. మళ్ళీ ఏమన్నా సరే తగ్గించుకోవాలి, నిలబడాలి. పరిశుద్ధాత్ముడు ఒక రోజు రాబోతుంది, మళ్ళీ హెచ్చించబోతూ ఉన్నాడు ఆయన. మన పరిస్థితులు మార్చబోతూ ఉన్నాడు ఆయన. మన స్థితిని, మన రూపాన్ని మారుస్తారు. అందరూ కూడా కొన్ని విషయాల ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మధ్యాహ్నం వేళ ఈ మాటలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సాతాను మా జీవితంలో చెడగొట్టడానికి వస్తాడు, అంతేకాదు వాడు పడిపోవడం కారణం ఏంటో మేము విన్నాం. అధికారం ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు దుర్వినియోగం చేసుకుంటే వారు పడిపోతారు. కానీ ఇంత పవర్, ఇంత అధికారం, ఇంత శక్తి ఉన్నా భూమి మీద రిక్తుడుగా కనపడ్డా. శిష్యులు పాదాలే కడిగా. ఈ హోలీ వీక్స్లో మేము అడుగు పెడుతూ ఉండగా, నాయనా మా జీవితంలో సర్వెంట్ హుడ్ లేదు, ఆ పరిచయ ధర్మాలు లేవు. నిజంగానే మా జీవితంలో కొన్ని సందర్భాల్లో మేము కింగ్స్ అనుకుంటున్నాం, కానీ మేము సర్వెంట్స్ అనుకోవట్లేదు ప్రభువా.
మాకు అది నేర్పండి. ఎందుకంటే మేము తగ్గించుకోవడం ప్రారంభించినప్పుడు అతి త్వరలో నువ్వు మమ్మల్ని హెచ్చిస్తావు. హెచ్చింపబడాలనుకున్న ప్రతి వ్యక్తి తగ్గింపు గుణాన్ని స్వాధీనపరుచుకునే కృపనివ్వండి. అందరిని మీరు బలపరచండి. ఈరోజు మధ్యాహ్నంలో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, కృపాక్షేమం వారు వెంట పంపించమని, ఇస్కరియోతు యోధ వలె మేము తప్పపోకుండా, సాతానికి చోటు ఇవ్వకుండా, వాడి తలంపులు మా మనసులో వాడు వెత్తకుండా అద్భుతం చేయండి. మేము వాడి చేతుల్లో పడకూడదు. నీ కృపాక్షేమం మాకు ఇచ్చి నడిపించమని, కరుణా కటాక్షములతో మమ్మల్ని దర్శించమని, కన్నీటితో, ఇబ్బందితో, అనారోగ్యంతో, రోగముతో, సమస్యలతో వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారిని విడిపించమని, మహా గొప్ప కార్యములు వారి చేతుల్లో జరిగించమని, ఈ 2026వ సంవత్సరం ఈ మార్చి మాసములోనే ఈ మిగిలిన 8-7 రోజుల్లో ఓ బలమైన ద్వారం వారి పక్షంగా తెరవమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని కృపయు, యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కుడినందరికీ, వాక్యముని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడిని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ఉందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సండే మట్లా ద్వారా ఉంటుందా, తర్వాత ఫ్రైడే, గుడ్ ఫ్రైడే మీకు ఇప్పటి నుంచి అనౌన్స్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రోజు రావడానికి ప్రయత్నించండి. మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు సర్వీస్ ఉంటుంది ఇక్కడ. మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన సంఘం నుంచి 7 మాటలు చెప్తారు, సిల్లో మాట్లాడిన మాటలు. ఆ ఫాలోవింగ్ సండే పునరుత్థాన సండే ఇక్కడ జరుగుతుంది. మీ అందరికీ వందనాలు.